మహావిద్యలు అంటే ఏంటి? క్షుద్ర పూజలకి దశ మహావిద్యలకి సంబంధమేం? రాత్రి దేవతలు ఎవరు? వారి వెనుకున్న రహస్యం ఏంటి? ఉపాసన చేస్తే దేవతలు కనిపిస్తారా? ఉపాసన ఎలా, ఎవరు చెయ్యాలి? దేవతలు కనిపించే ముందు వారు ఇచ్చే సూచనలు ఎలా ఉంటాయి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈహా భక్తి అందిస్తున్న స్పెషల్ ఎపిసోడ్స్ తప్పక చూడండి. ఈహా భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్నాం దశ మహావిద్యలు అనేదాన్ని. అసలు దశ మహావిద్యలు అంటే ఏంటి, వాటిని ఎలా చేయాలి, వీటన్నిటిని మనం డాక్టర్ గుండెపూడి శివశ్రుతి శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సార్, ఏంటి సార్ ఈ దశ మహావిద్యలు అంటే ఏంటి? ఈ మధ్యకాలంలో చాలా మంది చెప్తున్నారు వీటిని ఇలా చేస్తే ఈ ఫలితం వస్తుంది, అలా చేస్తే ఆ ఫలితం వస్తుంది అని అంటున్నారు కదా. అసలు దశ మహావిద్యలో ఏ దేవతలు ఉంటారు, వారిని ఎలా చేయాలి, ఈ ప్రాక్టీస్ అనేది ఎలా చేయాలి అనేది ఒకసారి చెప్తారా? మంచిదమ్మా. అమ్మవారికి ఒక్కసారి నమస్కారం చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. దశ మహావిద్యలు. దశ అంటే 10, మహావిద్యలు. మనకి ఉపాసనా క్రమంలో ఎక్కువగా పురుష దేవతల కంటే స్త్రీ దేవతలకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంది, అవునా? అలానే మనం స్త్రీ విద్యోపాసన అనేటువంటి ఒక ఉపాసన ఉంటుంది. అంటే అమ్మవారి గురించి స్త్రీ విద్యోపాసన అనేటువంటి మంత్రం ఎలా ఉంటుందంటే మంత్రరాజ్యము అంటారు దాన్ని. అంటే దాని మించిన మంత్రం లేదు, అక్కడి నుంచే మిగిలినవన్నీ కూడాను అని చెప్పి ఒక విధానం. అయితే ఈ దశమహావిద్యలు కూడా కేవలం మొత్తం అమ్మవార్ల శక్తులు, అమ్మవార్ల గురించి చెప్పుకుంటూ వచ్చినవే. వీటిల్లో ముఖ్యంగా మనం దశమహావిద్యలను 10 రకాలు చెప్పుకునే ముందుగా వీటికి ప్రాధాన్యత చేకూర్చినటువంటి ప్రధానమైనటువంటి శక్తి ప్రత్యంగిర అనేటువంటి అమ్మవారు ఉంది. ఈ ప్రత్యంగిర అమ్మవారి గురించి కూడా చాలా తక్కువ మందికి తెలుసు. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా నానుడిలోకి వస్తుంది, జనాలకు బాగా తెలుస్తోంది. మనకేంటి, ఇప్పుడున్న కలియుగంలో తొందరగా పనులు అయిపోవాలి, నిదానంగా ఒక 10 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత పనులు అవుతాయి అంటే ఎవరు ఆగేటువంటి పరిస్థితులు లేరు, అంత ఓపిక లేదు, ఓర్పు లేదు. కాబట్టి ఏంటి, అప్పటికప్పుడు ఇన్స్టెంట్ అనమాట, వెంటనే పని అయిపోవాలి. వాటిల్లో ఈ దశమహావిద్యలకి అసలు స్ఫూర్తిదాయకమైనటువంటి అమ్మవారే ప్రత్యంగిర అనేటువంటి అమ్మవారు. ఈ ప్రత్యంగిర అనేటువంటి పదానికి ఒక గొప్ప అర్థం ఉంది మా సంస్కృతంలో. ప్రత్యంగిర అనేటువంటి ఋషి నామమే అమ్మవారి నామంగా మారింది. అంటే ఆ ప్రత్యంగిర అనేటువంటి ఋషి అమ్మవారిలో లీనమైపోయేంతగా గొప్ప తపస్సు చేశాడు కాబట్టి ఆ ఋషి పేరే అమ్మవారి పేరుగా మారిపోయింది. మరి అమ్మవారి పేరు ఏ పేరుతో ఉపాసన చేశాడు ఈ ప్రత్యంగిర అనేటువంటి ఋషి అంటే ఉగ్రకృత్య అనేటువంటి పేరుతో అమ్మవారు ఉండేది. ఇప్పటికీ ఉగ్రకృత్య అనేటువంటి అమ్మవారు ఉంది. నికుంభిళాదేవి, మనకి వైష్ణవదేవి కాశ్మీర్, కన్యాకుమారి వైపు వెళ్ళేటప్పుడు కూడా నికుంభిళాదేవి అనేటువంటి పేరుతో ఈ ప్రత్యంగిర అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటారు. మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం, రామాయణంలో, భారతంలో, అంటే ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో కూడా ఇక ప్రత్యంగిర అమ్మవారి ఉపాసన ఆరాధన చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో కూడా మహనీయులు ఆంజనేయ స్వామి వారు, రాముడు, మేఘనాథుడు, బలరాముడు, ఇట్లాంటి వీళ్ళందరూ కూడాను ప్రత్యంగిర ఉపాసన చేసి తద్వారా మంచి ఫలితాన్ని పొందినటువంటి వాళ్ళే ఉన్నారు. అయితే ఈ దశమహావిద్యలు ప్రత్యంగిర ఎక్కువగా ఎందుకు సంబంధం అంటే, అన్నీ కూడాను ఈ దశమహావిద్యల్లో కూడాను శీఘ్రగతిన, అంటే తొందరగా ఫలితాన్ని ఇచ్చేటువంటి దేవతలు. అలాగే వీళ్ళని రాత్రి దేవతలను పిలుస్తూ ఉంటాం. అంటే రాత్రి 9 గంటల తర్వాత వీళ్ళు సంచరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరైతే జపం చేస్తూ ఉంటారో, ఈ అమ్మవారు ఉపాసన చేస్తూ ఉంటారో, లేదు ఉపాసకుడు ఒకళ్ళ గోత్రనామాలు చెప్పి వీళ్ళకి ఈ కార్యం కావాలని చెప్పి జపమో హోమమో చేస్తూ ఉంటారో, వాళ్ళకి రక్షణ కల్పిస్తూ వాళ్ళు సంకల్ప సిద్ధి జరిగేట్టుగా చేస్తూ ఉంటారు ఈ దశమహావిద్యలంతా కూడా. అందుకనే
ఈ దశమహావిద్యలు కానివ్వండి, ప్రత్యంగిర కానివ్వండి, ఇలాంటివన్నీ కూడాను రాత్రి 9 గంటల తర్వాతనే జపం చేయడం అనేది విధానంగా వస్తుంది. రాత్రి దేవతలు కదా, ఇప్పుడు మీ ముందు మీ గురించి గొప్పగా మాట్లాడితే మీరు నాకు తొందరగా ఫేవర్ అవుతారు. అలానే ఆ దేవతలు సంచరిస్తున్నటువంటి సమయంలో మనం ఆ జపం చేస్తూ ఉంటే తొందరగా అనుగ్రహిస్తూ ఉంటారు కదా. కాబట్టి రాత్రి సమయంలో మాత్రమే, రాత్రి దేవతలు కాబట్టి రాత్రి సమయంలో మాత్రమే ఈ ఉపాసనా క్రమం అనేది ఒకటి ఏర్పడింది దీంట్లో. అంటే ఉదయం పూట చేయవచ్చా లేదంటే ఉదయం పూట కూడా చేయవచ్చు, కానీ ఒక కామ్యం కోసం, ఒక సంకల్ప సిద్ధి కోసం చేసేటువంటి వాళ్ళు, లేదా మంత్రసిద్ధి కోసం చేసేటువంటి వాళ్ళు తప్పనిసరిగా రాత్రి సమయాల్లోనే ఒక ఉపాసన చేయాలి దశమహావిద్యలు. ఈ దశమహావిద్యల్లో మొట్టమొదటిగా చెప్పేది అమ్మవారు ఎవరు అంటే తార, తారాశక్తి అంటారు. తార అంటే ఏంటి, మనం మామూలుగా మన తెలుగులో అర్థమే వస్తుంది, ఒక నక్షత్రం అని వస్తుంది కదా. కానీ రామతారక మంత్రం అంటాం కదా మనం, రాముడి శ్రీరామ అనేటువంటి మంత్రాన్ని కూడా రామతారక మంత్రం అంటారు కదా. రాముడు కూడా తారాదేవిని ఉపాసించాడు కాబట్టి రామనామం రామతారక నామం అయింది. ఒక నక్షత్రం కాదు, తారాదేవి అనేటువంటి శక్తి అత్యద్భుతమైనటువంటి శత్రు సంహారక శక్తి అమ్మవారు. ఎలా అంటే ఈ అమ్మవారి ఉపాసన చేయటం అనేది అతి జాగ్రత్తగా, ఈ దశమహావిద్యలు ప్రతి ఒక్కటి కూడాను ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి, మనస్ఫూర్తిగా అమ్మవారి మీద భక్తితో విశ్వాసంతో చేయాలి. ఈ తార అనేటువంటి అమ్మవారి ఉపాసన క్రమం ఏదైతే ఉందో ఎక్కువగా కేరళ అటువైపు ఎక్కువగా చేస్తూ ఉంటారు, మన వైపు కూడా చేస్తూ ఉంటారు. కానీ దీంట్లో కూడాను వామాచార దక్షిణాచారాలు అని చెప్పి 2 ఆచారాలు ఉంటాయి. వామాచారం అంటే ఏమిటి, ఈ బలులు, మాంసాలు, తర్వాత లిక్కరు ఇట్లాంటి వాటితో చేసేటువంటి దాన్ని వామాచారం అంటారు, మద్య మాంసాలతో చేసేటువంటి వాడిని. దక్షిణాచారం అంటారు, వీళ్ళు వామాచారం చేసేటువంటి వాళ్ళు ఎడం చేత్తో మాత్రమే చేస్తుంటారు, ఏ పూజ చేసినా ఏం హోమం చేసినా కూడా. అలానే దక్షిణాచారము అంటే సవ్యమైనటువంటి సాత్వికమైనటువంటి విధానం అని అర్థం. ఇప్పుడు మద్య మాంసాలతో బదులుగా, వాటికి బదులుగా సాత్వికంగా ఉండేటువంటి పదార్థాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం సారా వాడతారు అనుకుందాం, సారా బదులు ఈ సారా ఎక్కడి నుంచి వస్తుంది మనకి, విప్ప పువ్వులోంచి విప్ప సారా వస్తుంది కదా. దాన్ని సంస్కృతంలో మధు పుష్పం అంటారు. కాబట్టి లిక్కర్ బదులుగా విప్ప పువ్వు వాడవచ్చు. అలాగే మాంసాన్ని వాడుతూ ఉంటారు వామాచారంలో, దానికి బదులుగా మినప వడలు ఉంటాయి చూసారా, మినప వడలు, మినప సున్నుండలు, వీటిని మాంసాహారంగా భావిస్తాం. అందుకనే మన పూర్వీకులు కూడా మినుము అంటే ఇనుము అంటుంటారు. అంటే మాంసం తింటే ఎంత రకమైనటువంటి బలం వస్తుందో దానికంటే విపరీతమైనటువంటి శక్తినిచ్చేటువంటి ఏదైనా ద్రవ్యం ఉంది అంటే అది మినుములే అవుతాయి. మినుములు తిన్న వాళ్ళకి వడలు తిన్నా, ఈ మినప సున్ని తిన్నా కూడా విపరీతమైనటువంటి శక్తిని ఎక్కువగా శరీరంలోకి ఇస్తుంది. కాబట్టి దానికి బదులుగా ఈ పదార్థాలతో ఈ దక్షిణాచారంలో చేస్తూ ఉంటాం మనం. ఈ కేరళలో ఈ యొక్క తంత్రశాస్త్రాన్ని ఎక్కువగా కనుగొనబడింది ఈ మంత్రశాస్త్రాన్ని. అందుకనే కేరళ మంత్ర యంత్ర తంత్ర రహస్యాలు అని చెప్పి కొన్ని పుస్తకాలు అవి కూడా దొరుకుతూ ఉంటాయి మనకి. ముఖ్యంగా అంటే కేరళలో ఎక్కువగా దీన్ని అనుభవసారకంగా చేసినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ మీరు చూడండి, ఎక్కువగా టీవీ న్యూస్లో కానివ్వండి, లేదంటే మన పేపర్స్లో కానీ కేరళలో మర్డర్స్ జరిగినట్టుగా మనం ఎక్కడ వినం. తొందరగా అతి తక్కువ, ఎక్కడో దాదాపు ఒక 10 సంవత్సరాల్లో సంవత్సరానికి ఒకటి వింటామేమో మహా అయితే, అంతమించి ఎక్కువ వినం కదా. మిగిలిన రాష్ట్రాల్లో అందరూ పొడుచుకోవడాలు, కాల్చుకోవడాలు, ఏదో చేసుకోవడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ అక్కడ మాత్రం జరగవు. ఎందుకంటే కేవలం వామాచార స్థితిలో మాత్రమే ఈ తారాదేవిని ఉపాసిస్తూ ఉంటారు వాడు కేరళలో. ఆ హోమానికి కూడా వాడేటువంటి ద్రవ్యాలు కూడా ఎలా ఉంటాయి అంటే మద్యం, మాంసం. ఈ మాంసం కూడా ఎలాంటి మాంసాన్ని వాడతారు తారాశక్తికి, నిజంగా అంటే చెప్తే నమ్మరు ఎవరు కూడాను, పంది మాంసాన్ని వాడతారు. ఎందుకని అదే చెప్తాను. ఈ పంది మాంసాన్ని మద్యంలో ముంచి శత్రువు గోత్రనామాలతో హోమం చేస్తే అవతల శత్రువు 41 రోజుల్లో ఏ రోగంతో చనిపోతున్నాడో, ఏ కారణంతో చనిపోతున్నాడో తెలియకుండానే చనిపోతాడు. అలా ఇల్లీగల్గా ఇలా చేసుకునేటప్పుడు లీగల్గా పొడుచుకోవాల్సిన అవసరం లేదు కదా. సో ఎక్కువగా కేరళలో ఇలాంటివి తక్కువగా, అంటే మర్డర్స్ ఇట్లాంటివి తక్కువ కనపడటానికి కారణం ఇదే. ఇప్పటికీ నిజంగా మాట చెప్పాలంటే వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడాను కేరళ వెళ్ళి అక్కడ గురువుల్ని వెతుక్కొని కొంతమంది చేయించుకునేటువంటి ప్రయోగాలు చేయించేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఈ చిల్లంకి, బాణామతి ఇవన్నీ ఇక్కడ చేస్తుంటారు. ఇవన్నీ
ఓ మాట చెప్పాలంటే అంటే దేవి అమ్మవారు అంటున్నామంటే సంహరిస్తుంది, సంహరింపజేసేటువంటి శక్తి, సంహారక శక్తి అంటాం. మరి ఈ సంహారక శక్తి మరి భక్తుల్ని ఎలా సంహరిస్తుంది అనేటువంటిది పెద్ద సమస్య అందరికి. ఇక్కడ ముఖ్యంగా మనం అమ్మవారిని అమ్మ అని పిలుస్తున్నాం. అంటే అమ్మ కంటే కూడా ఇంకా పవిత్రమైనటువంటి భావనతో చూస్తూ ఉంటాం, అవునా? మరి అమ్మవారు భక్తుల్ని ఎలా సంహరిస్తుంది? నిజంగా చెప్పాలి అంటే ఎలాంటి శక్తి అయినా సరే ఎక్కడ చెడు ఉంటే అక్కడ మాత్రం ఉండదు, అది ఖచ్చితమైన మాట. ఎదురు వ్యక్తి చేసేటువంటి వ్యక్తి సవ్యమైనటువంటి స్థితిలో అలాగే న్యాయపరంగా చేస్తున్నాడా లేదా అనేటువంటిది ముఖ్యం. దుష్ట సంహారం అనేది దేవతల పనే కదా అది, అవునా? ఇప్పుడు మనకి అనేక మంది రాక్షసులను సంహరించారు, రావణాసురుని రాముడు కూడా సంహరించాడు. అలాగే దుష్ట సంహారం అనేది దేవతల పని కాబట్టి ఎవరైతే చెడు చేస్తున్నారో వాళ్ళని సంహరించడానికి ఉపయోగపడేటువంటి శక్తి. ఇప్పుడు నేనే చెడ్డవాడిని ఉండి నాకు శత్రువు ఉన్నాడు వాడు పాడైపోవాలని చేస్తే వాడికి ఏం జరగదు తప్పనిసరిగా. నిజంగా నేను నా వైపు న్యాయం ఉండి ఎదుటివాడికి ఏదన్నా అన్యాయం, నాకు అన్యాయం చేసేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ పని పట్టడానికి ఎక్కువ ఈ అమ్మవారిని వాడుతూ ఉంటారు, తారా అనేటువంటి శక్తిని. ఈ తారాశక్తి మన ఈ దక్షిణ భారతదేశంలో సాత్వికంగానే చేస్తుంటారు. అంటే దక్షిణాచారంలో చేస్తుంటారు, వామాచారంలో చెయ్యరు. చేసేటువంటి వాళ్ళు ఉన్నారేమో కానీ అతి తక్కువ, ఇక వాళ్ళని కనుక్కోవడం కూడా తక్కువ. ఈ తారాశక్తి ఎలా ఉంటుంది అంటే ఎలాంటి శత్రువునైనా సరే తప్పనిసరిగా సంహరించేటువంటి అమితమైనటువంటి శక్తులు కలిగినటువంటి అమ్మవారే ఈ తారాశక్తి. ఈ అమ్మవారిని ఎందుకోసం వాడతాం? ముఖ్యంగా శత్రు వినాశనం కోసం వాడతాం తారా అనేటువంటి అమ్మవారు. ఈ తారా తర్వాత కాళి. కాళి అంటే అందరికీ తెలిసిందే కదా, ఎలా ఉంటుంది? నాలుగు బయట పెట్టుకొని మొత్తం 8 చేతులతో మొత్తం పుర్రెల మాల వేసుకొని కపాల మాల వేసుకొని రాక్షస సంహారం చేస్తూ ఉంటుంది. మరి ఆవిడ దుష్ట సంహారం చేస్తుంది, ఈవిడ దుష్ట సంహారం చేస్తుంది. ఈవిడ ఎలాంటి దుష్ట సంహారం చేస్తుంది? కాళికాదేవి. ముఖ్యంగా అంటే కాళికా స్వరూపం కృష్ణతత్వం రెండూ ఒకటే. కృష్ణుడి తత్వం కాళీతత్వం రెండూ ఒకటే. ఇద్దరి శరీర వర్ణాలు ఒకటే, నీలంగానే ఉంటాయి, అవునా? కృష్ణుడు కాళీయ మర్దనుడు, ఈవిడ కాళికాదేవి. మరి వీళ్ళిద్దరూ చేసినటువంటి పని ఏంటి? కృష్ణుడు ఏం చేశాడు? మనకి మానవాళికి ధర్మబద్ధంగా ఎలా నడవాలో కావలసినటువంటి సుందరమైనటువంటి అత్యద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి భగవద్గీతను మనకు ప్రసాదించాడు కృష్ణుడు, అవునా? మరి అమ్మవారు కూడా అలాంటిదే చేయాలి కదా, అలానే చేస్తుంది. ఏం చేస్తుంది అంటే మనస్సు అంటే మన మనిషిలో ఉండేటువంటి 6 శత్రువులు అని ఉంటారు, తెలుసు కదా, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. ఈ 6 శత్రువుల్ని అరిషడ్ వర్గాలు అంటారు. వీళ్ళని అనగార్చి సద్బుద్ధిని కలుగు చేస్తూ ఉంటుంది కాళికాదేవి. అందుకని కృష్ణతత్వం అని చెప్పాం మేము. కాళికాతత్వం కృష్ణతత్వం రెండు ఒకటే అని చెప్పడానికి కూడా కారణం అదే. ఏదైతే దుర్గుణాలు ఉన్నాయో వాటిని సంహరించి సద్బుద్ధిని సద్గుణాన్ని కలుగు చేసేటువంటి శక్తే కాళికా అమ్మవారి శక్తి. ఈ అమ్మవారికి ఉపాసన చేయడం ద్వారా పిల్లలు సద్బుద్ధి కలగటం, దుర్వ్యసనాల నుంచి దూరం అవ్వటం, గురువుల పట్ల దైవం పట్ల మంచి భక్తి శ్రద్ధలతో ఉండటం, ఇట్లాంటివన్నీ కూడాను కాళికా అమ్మవారు ప్రసాదిస్తూ ఉంటుంది. కాళిక ఉపాసన ద్వారా చేసేటువంటివి. నిజంగా చాలామంది కాళికా అమ్మవారు అంటే శత్రువు నాశనం చేస్తుంది, నేను వాడి మీద అది చేస్తాను, వీడి మీద చేస్తాను, ఇవన్నీ చెప్తుంటారు. ఇవి కాదు, నిజంగా మనలో ఉండేటువంటి శత్రువుల్ని నాశనం చేసేటువంటి శక్తే కాళికా శక్తి. తర్వాత భువనేశ్వరి అనేటువంటి అమ్మవారు ఉంటుంది దశమహావిద్యల్లో. చాలామంది ఇప్పుడున్న రాజకీయ నాయకులు రాజశ్యామల అనేటువంటి అమ్మవారిని ఎక్కువగా ఉపాసన చేస్తూ హోమాలు యాగాలు చేస్తూ ఉన్నారు, అవునా? రాజశ్యామల అంటే ఎక్కువగా అధికారం వస్తుంది అని. అంతకంటే కూడాను విశేషమైనటువంటి శక్తి, ఉన్నతమైనటువంటి పదవుల్ని ఇచ్చేటువంటి శక్తి ఎవరైనా ఉన్నారు అంటే భువనేశ్వరి. భువనము అంటే ఏంటి? ప్రపంచం. ఈశ్వరి అంటే పరిపాలించున్నది. ఎవరికి పనికి వస్తుంది ఎక్కువగా? ఇది పొలిటీషియన్స్కి బాగా పనిచేస్తుంది. చాలా మందికి తెలియదు. చాలామంది రాజశ్యామల 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 అని చెప్పి రాజశ్యామల యాగాలు హోమాలు పూజలు జపాలు ఇవన్నీ చేస్తున్నారు. కానీ అసలైనటువంటి పరిపాలనా శక్తినిచ్చేటువంటిది, పరిపాలనకు కావలసినటువంటి శక్తినిచ్చేటువంటిది, పరిపాలించడానికి కావలసినటువంటి శక్తి స్థాయినిచ్చేటువంటి అమ్మవారు భువనేశ్వరి అమ్మవారు.
అంటే ఎక్కువగా రాజకీయ నాయకులకి కానివ్వండి, లేదంటే మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థితి కావాలన్నా, ఒక అనుకున్న పని ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పని కావాలనుకున్నా తప్పనిసరిగా ఈ యొక్క భువనేశ్వరి అమ్మవారు చాలా విశేషమైనటువంటి ఇదిగా చేస్తూ ఉంటుంది. అమ్మవారి ఉపాసన చేయడం ద్వారా ఈ రకమైనటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఉన్నతమైనటువంటి అధికారుల పరిచయం అవుతూ ఉంటుంది. అలానే ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పనిసరిగా పని పూర్తి చేసుకొని వస్తుంది. చెప్పా కదా, అంటే ఇప్పుడు ఒక పిఎం కావచ్చు, ఒక సీఎం కావచ్చు, ఒక మినిస్టర్ కావచ్చు, ఒక కార్పొరేటర్ కావచ్చు, ఎవరైనా సరే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడాను భువనేశ్వరి అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కనుక కలిగి ఉంటే తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి పదవీ బాధ్యతలు, పదవీ స్వీకరణలు తప్పనిసరిగా తీసుకుంటారు. తద్వారా అంతే, అంటే ఇక్కడ మనకి పదవి రావడం ఒక్కటే కారణం కాదు, వచ్చిన తర్వాత సవ్యమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పరిపాలన అందించడం కూడా ఒక గొప్ప విశేషం. అవునా? అలాంటి బాధ్యతలని సవ్యంగా శక్తివంతంగా వచ్చినటువంటి సమస్యలను ఎదుర్కొంటూ పరిపాలన చేయగలిగినటువంటి ఆలోచన స్థితిని కలిగినటువంటి శక్తి కూడా ఈ యొక్క భువనేశ్వరి అమ్మవారు. ఈ అమ్మవారికి ఉపాసన చేయడం ద్వారా ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక తదుపరి ఇందాక మనం చెప్పుకుంటున్నటువంటి రాజశ్యామల ఈ అమ్మవారు నిజంగా చాలామంది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రాజకీయ నాయకులు ఎక్కువగా యాగాలు అవి చేస్తున్నారు. కానీ రాజశ్యామల అనేటువంటి శక్తి ముఖ్యంగా చెప్పాలి అంటే శీఘ్రమైన వశీకరణ, సమ్మోహన, ఆకర్షణ శక్తిగా చెప్పబడుతూ ఉంది. దశమహావిద్యల్లో ఒక భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఏదైనా విభేదం వచ్చింది, వాళ్ళిద్దరి మధ్యలో పరస్పరమైనటువంటి ఆకర్షణ కలుగజేయడం కోసం రాజశ్యామల చాలా బాగా పనిచేస్తుంది. అలాగే పిల్లలు మన మాట వింటలేదు, ఎవరో దుర్వ్యసనాలు, దుస్నేహాలతో ఇచ్చేస్తున్నారు. అలాంటి వాళ్ళని సవ్యమైనటువంటి మార్గంలో పెట్టగలిగినటువంటి శక్తి రాజశ్యామల. అలానే విద్యా బుద్ధులు. నిజంగా ఒక మాట చెప్పాలి అంటే రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం ఉంటే, కవిత్వం కొద్దిపాటి జ్ఞానం ఉంటే గొప్ప కవిగా మారేంత శక్తిని రాజశ్యామల అమ్మవారి ఇస్తుంది. అందుకనే మాతంగి కన్యాం మనసా స్మరామి. అమ్మవారి చేతిలో ఉండేటువంటి వస్తువులు కూడా ఏమిటి? వీణ. వీణ ఎవరి చేతిలో ఉంటుంది? మనకి సరస్వతి. అలాగే పుస్తకం కూడా ఉంటుంది అమ్మవారి చేతిలో, ఈ అమ్మవారి చేతిలో. అంటే అంతేకాకుండా ఒక రక్తవర్ణ వస్త్రంతో పట్టుకొని ఉంటుంది. ఈ రక్తవర్ణ వస్త్రం ఏమిటి అంటే బాంధవ్యాన్ని దృఢం చేయడం కోసం సంకల్పించేటువంటి ఒక వస్త్రం, ఇది ఆయుధం. నిజంగా ఎలాంటి వాళ్ళనైనా సరే, అది ఎంత గొప్ప వాళ్ళనైనా సరే, మనం ఒక పని కోసం వెళ్తున్నాం, వెళ్ళేటప్పుడు రాజశ్యామల అమ్మవారు అంటే ఇప్పుడు ఒక ఏదో పని ఉంది కదా, ఆ సమయంలో మాత్రమే నేను చేసుకొని వెళ్తాను, పని అయిపోవాలంటే అవ్వదు, అంతే కదా. ఇప్పుడు ఆకాశ మార్గంలో సంచరిస్తున్నటువంటి దేవతల్ని మనం వశం చేసుకొని మనలోకి మనం ఇది చేసుకోవాలని, లీనం చేసుకోవాలంటే ఎంత గొప్ప తపస్సు చేస్తూ ఉండాలి. ఒకరోజు పని ఉంది, ఆ రోజే చేస్తాను, ఆ పనికి వెళ్ళిపోతానంటే అవ్వదు, ఆ పనులు అవ్వవు. దాని ముందు నుంచే తప్పనిసరిగా ఉపాసన, గురు ద్వారా ఒక గురువుని ఎంచుకొని ఆ గురువు ద్వారా ఉపాసనా మార్గాన్ని తెలుసుకొని గురుగారి దగ్గర నుంచి మంత్రాన్ని ఉపదేశం తీసుకొని, అది కూడా గ్రహణ సమయంలోనూ, లేదంటే మహాశివరాత్రి రోజును, విజయదశమి రోజును, లేదంటే సప్తమి, రథసప్తమి రోజును, ఇలాంటి రోజుల్లో తప్పనిసరిగా గురువుగారి దగ్గర ఆయన ఎదురుగా కూర్చొని ఆయన అనుజ్ఞ తీసుకొని, అవకాశం ఉంటే అంటే ఆయన మంత్రాన్ని ఉపదేశించడు, ఆయన దగ్గర శక్తి ఉంది, ఆయన మనకు ఉపదేశించడం తెలిసినా కూడాను గురు శుశ్రూష చేసి మరి ఆయన దగ్గర మనం మంత్రం స్వీకరించుకొని ఆ మంత్రాన్ని తీసుకొని ఉపదేశించుకొని ఆ తదుపరి దాన్ని సాధన చేస్తూ ఉంటే కొంతకాలానికి మనకి ఆ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. తీసుకున్న వెంటనే 108 సార్లు చేసేస్తాను పని అయిపోవాలంటే ప్రపంచంలో ఎవ్వరికీ ఏ పని కాలేదు అనే మాటే ఉండదు కదా. ప్రతి ఒక్కళ్ళు 108 సార్లు చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ కొన్ని లక్షల సార్లు యొక్క మంత్రాన్ని జపం చేస్తూ ఉంటే మనం ఏ పని చేసినప్పుడు ఏమవుతుంది, ఇన్ని లక్షల సార్లు జపం చేసినప్పుడు ఏ పని చేసినా అమ్మవారే పలుకుతూ ఉంటుంది. ఆ మంత్రంతోనే మనం చేస్తూ ఉంటాం. ఈ రాజశ్యామల మంత్రంలో ఉండేటువంటి గొప్ప వశీకరణ ఏమిటి అంటే నిజంగా ఉపాసన నిత్యం చేసుకుంటూ వెళ్ళిపోయి ఒక చిన్న మన రోజ్ వాటర్ అంటాం, రోజ్ వాటర్ని ఒక బౌల్లో పెట్టుకొని నిత్యం ఉపాసన చేస్తున్నవాళ్ళు ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు ఒక ఐఏఎస్ఓ, ఐపీఎస్ఓ, లేదంటే ఒక ప్రధానమంత్రో, ముఖ్యమంత్రో, వాళ్ళకు ఉండేటువంటి స్థాయిని బట్టి వాళ్ళకంటే గొప్ప వ్యక్తుల దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు మనకు తప్పనిసరిగా మన మాట వినాలి, మనకి ఫేవర్గా ఉండాలి, మనం పని చేసి పెట్టాలి అనుకునేటువంటి సంకల్పం ఉన్నటువంటి వాళ్ళు ఒక చిన్న బౌల్లో రోజు వాటర్ని తీసుకొని, దీన్ని అనామిక అంటాం, ఈ అనామిక వేలుని దాంట్లో పెట్టి
ఒక 1000 సార్లు జపం చేసుకొని ఆ రోజు వాటర్తో ఫేస్ వాష్ చేసుకుని వెళ్ళిపోతే గ్యారంటీ పని అవుతుంది మనకి. కానీ ఆ ఒక్కరోజు చేస్తే కాదు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ముందు నుంచి సాధన చేస్తూ ఉండాలి తప్పనిసరిగా. అంతే కదా. ఇప్పుడు క్రికెటర్స్ ఉంటారు, ఎప్పుడో మ్యాచ్ వస్తుంది కదా అని చెప్పి రోజు నెట్ ప్రాక్టీస్ చేయకుండా ఉండరు కదా. కాబట్టి ఇది కూడా అంతే, తప్పనిసరిగా నెట్ ప్రాక్టీస్ అనేది తప్పనిసరిగా. ఇంకోటి కూడా ఏంటంటే ఈ ఉపాసనా మార్గం అనేది ఎలా ఉంటుంది, పులి మీద స్వారీ చేసినట్టుగానే ఉంటుంది. ఒకసారి పులి ఎక్కాం, దిగితే ఏమవుతుంది, మనల్ని తినేస్తుంది కదా. కాబట్టి స్వారీ బ్రతుకున్నంత కాలం ఆ స్వారీ చేస్తూనే ఉండాలి. కాబట్టి అమ్మవారే కాదమ్మా, ఏ దేవత మంత్రం ఉపదేశం తీసుకున్నా గురువుగారి దగ్గర నుంచి తప్పనిసరిగా ఆ యొక్క మంత్రాన్ని నిత్యం ఉపాసన చేస్తూ ఉండవలసిందే ఆయా నియమాలను బట్టి. లేకపోతే ఎవరైతే, అందుకనే ఒక శిష్యుడికి మంత్రం ఇవ్వడానికి కూడా గురువుగారు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే వీడు ఇచ్చిన తర్వాత దీన్ని చెడుకు వాడతాడా మంచికి వాడతాడా, వీడు అసలు చేస్తాడా లేదా, చేయగలుగుతాడా, ఓర్పు ఉందా, సహనం ఉందా అని చెప్పి ముందుగా పరీక్షించి మాత్రమే మంత్రం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అసలు. అంటే ఇలా శిష్యుడు చేయకపోతే తప్పనిసరిగా గురువుకి దెబ్బ తగులుతుంది. అంతే కదా. ఒక శక్తిని వదిలేము, ఆ శక్తికి తగ్గ ఆహారాన్ని ఇవ్వకపోతే అది ఎవరి దగ్గరకు వస్తుంది, ఎవరైతే ఇచ్చారో వాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంటుంది కదా. కాబట్టి ఈ శిష్యుడు చేయకపోతే గురువుకి దెబ్బ తగులుతుంది. కాబట్టి తప్పనిసరిగా అలాంటి వ్యక్తుల్ని ఎంచుకొని ఇస్తారు. అందుకనే శిష్యుడు ఒక ఉన్నతమైనటువంటి గురువుని ఎంచుకోవాలి, గురువు గారు కూడా అత్యున్నతమైనటువంటి శిష్యుని ఎంచుకుంటేనే తప్పనిసరిగా ఆ యొక్క సాధన సత్ఫలితాన్ని ఇస్తుంది అనేది చెప్పడం సంశయం లేదు. కాబట్టి ఈ రాజశ్యామల అమ్మవారు అంత వశీకరణ కలిగి ఉంటుంది. ఇప్పటికీ చూడండి, ఎక్కువగా మనకి చెంచు వాళ్ళు వస్తూ ఉంటారు. వచ్చి వాళ్ళు మనకి మంత్రం అంటే మనతో మాట్లాడే ముందే ఉమ్మేస్తూ ఉంటారు, బయట టక్ ఉమ్మేసి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఉన్నంతసేపు కూడా మనం ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. మనం వాళ్ళని నమ్మట్లేదు అని చుట్టుపక్కల ఉన్న జనాలను బట్టి మనం అనుకుంటాం, కానీ మన ట్రాన్స్ మాత్రం మొత్తం వాళ్ళ మీదనే ఉంటుంది. వాళ్ళు చేసేటువంటిది ఎక్కువగా కోయి జాతి వాళ్ళు, కొండ జాతి వాళ్ళు ఎక్కువగా చేసేటువంటి అమ్మవారు ఉపాసన ఏమిటి అంటే రాజశ్యామల. ఆవిడని మాతంగి అంటాం, మాతంగి అమ్మవారు అంటాం. మాతంగి అంటేనే రాజశ్యామల. రాజశ్యామలో నీలాశ్యామల, అలా అంటే రకరకాలుగా ఉన్నాయి, 9 రకాలు. ఇప్పుడు రాజశ్యామల నవరాత్రులు చేస్తాం కదా, అలా రాజశ్యామల నవరాత్రుల్లో 9 రోజులు 9 రకాల అమ్మవార్లు ఉన్నారు రాజశ్యామల అమ్మవారిలోనే. చివరికి రాజమాతంగి అంటాం చివరి రోజున, అంటే రాజశ్యామల ఆవిడ్ని. మొదలంతా కూడాను నీలా సరస్వతి, నీలా రాజశ్యామల, ఇట్లా ఒక్కరోజు ఇచ్చేస్తూ ఉంటాం, పూజ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ రాజశ్యామల అమ్మవారికి చేయడం ద్వారా, మాతంగి అనేటువంటి విద్యకి చేయడం ద్వారా విపరీతమైనటువంటి సకల ధన జన వశీకరణ అనేది తప్పనిసరి కలుగుతుంది. నిజంగా ఇది చెడుకు ఎక్కువగా వాడుతూ ఉన్నారు. వేరే ఎవరో అవసరం లేని వ్యక్తులను వశీకరణ చేసుకోదనే దానికన్నా నిజంగా భార్యాభర్తలు ఏదైనా గొడవతో వచ్చారు, వాళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నించు. పిల్లలు ఏదన్నా చెడు బుద్ధితో ఉన్నారు, వాళ్ళని సద్బుద్ధిలో సన్మార్గంలో నడిపించడానికి పెట్టండి. ఇలా పిల్లల కోసం తల్లిదండ్రులు చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. లేదు, గురువుగారిని నిర్ణయించుకొని ఆయన దగ్గర ఉపాసన జపం చేయిస్తూ హోమాలు చేస్తూ చేయించేవాళ్ళు కూడా ఉన్నారు తప్పనిసరిగా. ఇలా రాజశ్యామల అమ్మవారి అనుగ్రహంతో ఈ రకమైనటువంటి శక్తులు వస్తుంటాయి. తర్వాత మనకి ధూమావతి అంటాం. ఈ ధూమావతి అమ్మవారు ఎలా ఉంటుంది, అసలు భర్త లేనటువంటి స్త్రీ ఏ విధంగా బొట్టు లేకుండా తెల్ల చీర కట్టుకుని ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఈ అమ్మవారి ఆయుధం ఏమిటి అంటే చాట. మనం చెరుగుతూ ఉంటాం కదా, ఆ చాట. వాహనం ఏమిటి, కాకి. ఈ అమ్మవారు ఓ మాట చెప్పాలి అంటే, అంతకుముందు ఈ అమ్మవారి గురించి మనం చెప్పుకున్నాం, ధూమావతి అనేటువంటి అమ్మవారి గురించి చెప్పుకున్నాం అంతకుముందు ఎపిసోడ్స్లో కూడా. పరమేశ్వరుడికి అంటే అమ్మవారికి ఆహారం ఆకలేసి పరమేశ్వరుని ఆహార పదార్థం తెచ్చిమని అడిగితే నంది భృంగి ప్రమద గణాన్ని ఆహార పదార్థాలకు పంపించడం ద్వారా వాళ్ళు రావడం ఆలస్యమయ్యేసరికి పరమేశ్వరుడే ఆహారమే అమ్మవారి ఆకలి తీర్చారు. అంటే భౌతికంగా అక్కడ పరమేశ్వరుడు లేడు కదా, పరమేశ్వరుని ఆహారంగా తీసుకునేటువంటి ఎంత శక్తివంతమైనటువంటి అవతారం అయి ఉండాలి. అందుకని ధూమ్రవర్ణం అంటే ఆకాశవర్ణం, ఆకాశమంత స్వరూపంగా విస్తరించి అమ్మవారు అవతరించింది. ఈ అమ్మవారికి చేయడం ద్వారా ఏ రకమైనటువంటి ఇవి వస్తాయి, ముఖ్యంగా మనకి ప్రయోజనాలు ఉంటాయంటే నరఘోష. చాలామంది కూడాను నరఘోషకి మనకు ఆంజనేయ స్వామికి, నరసింహస్వామికి ఇలా చేస్తుంటాం. వాటిల్లోకల్లా కూడా అత్యద్భుతమైనటువంటి శక్తి ఎవరైనా ఉన్నారు అంటే ధూమావతి. ఇప్పుడు మనం చూడండి,
ఒక కొత్త బట్టలు వేసుకొని వస్తే ఇవి బాగున్నాయి 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 10 సార్లు అంటే 11 సార్లు ఆటోమేటిక్గా అదే రోజు చినిపోవడమో కింద పడిపోవడమో మట్టి అవ్వడమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అవును. అవునా? అలాంటి నరఘోషణ అయినా సరే, అలాగే భూత ప్రేత పిశాచ బాధలు. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా, చిల్లంకి బాణామతి ఇట్లాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఈ ప్రయోగాల్లో కూడాను మరి నరసింహస్వామికి ఆంజనేయ స్వామి వారికి కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాం ప్రయోగ బాధలు పోవడం కోసం అనేది చాలామంది నానుడి. అవును. కానీ మరి ఈ అమ్మవారికి ఎందుకు చేయాలి అనే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉన్నది. ఏంటి అంటే, ప్రయోగం చేసేటువంటి వాళ్ళు కొన్ని రకాల చెడు వస్తువులతో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అది చెప్పడానికి కూడా అలవి కానంత నీచమైనటువంటి స్థితిలో కొంతమంది చేస్తూ ఉంటారు ఈ ప్రయోగాలు కొంతమంది వ్యక్తుల మీద. అది నిజంగా ఎంత విపరీతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయి వీళ్ళని బాధిస్తూ ఉంటుందంటే, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులు కూడా మొత్తం క్షీణించిపోయి, ఆరోగ్యం అంతా కూడా క్షీణించిపోయి అనారోగ్యం వచ్చేసి ఇక సన్నగా అయిపోతూ ఉంటారు. అలాగే కొన్ని రోజులకి మరణం అనేది కూడా సంభవిస్తుంటుంది. నరసింహస్వామికి ఆంజనేయ స్వామి వారికి కొన్ని వస్తువుల వరకు ఒక లిమిట్ అనేది ఉంది. పురుష దేవతలు కదా వాళ్ళిద్దరు కూడా. అందులో ఆంజనేయ స్వామి వారు బ్రహ్మచారి. ఈ స్త్రీల వస్తువులు తీసుకొని కొంతమంది మీద ప్రయోగం చేసేటప్పుడు స్త్రీ దేవతలు తప్పితే వాళ్ళని ఎవరు కూడా ఆపడానికి ఉపసంహరించడానికి అవకాశం ఉండదు. అందుకనే ధూమావతి అనేటువంటి శక్తిని ఎక్కువగా స్త్రీ దేవత కాబట్టి ఈ భూత ప్రేత పిశాచ బాధలు ఏవైతే ఉంటాయో, ఎవరైనా ప్రయోగ బాధలు, అలాగే మనకు తెలియకుండా ఈ దృష్టి తీసేసి 4 రోడ్ల సెంటర్లో పడేస్తూ ఉంటారు, అవి దాటుతూ ఉంటాం. మనకి తెలియకుండా రాత్రిపూట ఎక్కువగా చూడండి, హైదరాబాద్లో 4 రోడ్ల కూడలు ఎక్కువగా ఉన్నాయి. నిజంగా ఒక మాట చెప్పాలి అంటే, రాత్రిపూట గురువారం కానివ్వండి, ఆదివారం కానివ్వండి, మంగళవారం కానివ్వండి, అమావాస్య కానివ్వండి, ఇట్లాంటి రోజుల్లో తప్పనిసరిగా ఎక్కడో చూడ ఒక చిన్న కవర్ లాంటివి కనపడుతూనే ఉంటాయి. ఇళ్లలో తీసుకొచ్చి రోడ్ల మీద పడేస్తూ ఉంటారు. అవి దాటడం ద్వారా నిజంగా అమ్మ అంటే అవి ఉన్నాయా లేవా అనేది చాలామందికి అనుమానం ఉంది. అది దాటితే తప్పనిసరిగా మరుసటి రోజు తెల్లవారేసరికి విపరీతమైనటువంటి జ్వరంతో పడుకుంటారు వాళ్ళు. అది కూడా ఎలా ఉంటుంది అంటే, ఏదో ఒక బలమైనటువంటి వ్యక్తి మన గుండెల మీదకి వచ్చి కూర్చున్నట్టు, మన కుతికి గట్టిగా పట్టుకున్నట్టు, కప్పుకున్నటువంటి ఆ బెడ్షీట్ కూడా మనం బ్లాంకెట్ కూడా మనం తీయలేనంత బలహీనమైనటువంటి స్థితికి దిగజారిపోతాం. పక్కన వ్యక్తులు పడుకొని ఉంటారు, ఎవరో కూడా పడుకొని ఉంటారు. వాళ్ళని మన స్పర్శతో మనం లేపుతూనే ఉంటాం. వాళ్ళని పేరుతో పిలుస్తూ లేపుతూ ఉంటాం. మన పిలుపు వాళ్ళకి వినపడదు, మన స్పర్శ వాళ్ళకి తగలదు. ఇట్లాంటి వాటి ద్వారా ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు ఇవి. ఇలాంటి దోషాలు పోవడానికి, అలాగే ఆత్మ బాధలు అంటే గ్రహ పీడలు అని చెబుతూ ఉంటాం కదా, మనకు తెలియకుండా నిజంగా చాలామంది లేవంటారు. దేవుడు ఉంటే దయ్యం కరెక్ట్ ఉన్నాడు పక్క, చెడు ఉంటే మంచి ఉంటే చెడు, పౌర్ణమి అమావాస్య, చీకటి వెలుగు తప్పనిసరిగా. ఆత్మలు లేవు అని చెప్తున్నటువంటి వాళ్ళే ఇప్పుడు చాలామంది ఒప్పుకొని ఆత్మలతో మాట్లాడుతున్నాం, ఆత్మలు ఉన్నాయని చెప్పి ముందుకు వస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. తప్పనిసరిగా ఆత్మఘోష ఉంటుంది. ఆత్మలు ఉంటాయి అంటే ఆత్మలు ఉంటాయి. ఈ ఆత్మపీడ, గ్రహపీడ అంటాం, దాన్ని గాలి పట్టడం అంటాం. ఇలాంటివన్నీ కూడాను అమ్మవారి ఉపాసన చేయడం ద్వారా, అమ్మవారి చాటలో మనం చెరుగుతూ ఉంటాం కదా, అలా చెరిగినట్టుగా ఇలాంటి బాధలన్నీ కూడా చెరిగి పక్కన పడేస్తుంది. అందుకని ధూమావతి అమ్మవారిని ఎక్కువగా భూత ప్రేత పిశాచ బాధ నివారణ కోసం, గ్రహపీడ నివారణ కోసం, దృష్టి దోషాలు నరఘోష పోవడం కోసం, అలాగే మనకు తెలియకుండా దాటుడు సంబంధాలు ఏవైతే దాటుతూ ఉంటామో వాటి ద్వారా వచ్చినటువంటి చెడు పోవడం కోసం ఎక్కువగా ధూమావతి అనేటువంటి శక్తిని ఉపాసిస్తూ ఉంటారు. తదుపరి చిన్నమస్త. ఈ అమ్మవారికి అసలు శిరోభాగం ఉండదు, కంఠభాగం ఈ కంఠం వరకు మాత్రమే ఉంటుంది. ఈ కంఠభాగంలోంచి 3 ధారలుగా రక్తధారలు వస్తూ ఉంటాయి. అవునా? అమ్మవారి అంగదేవతలు 2 ఉంటారు. అమ్మవారు రాక్షస సంహారం అంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఆ రక్తదాహం తీరలేదుట. ఇంకా ఈ పక్కన ఉండేటువంటి అంగదేవతలకు కూడా ఇంకా రక్తదాహం తీరలేదు. ఏం చేయాలి? అమ్మవారి కంఠాన్ని అమ్మవారి దునుముకొని అంటే ఖండించుకొని ఒక చేత్తో శిరస్సును పట్టుకొని ఉంటుంది. ఇక్కడి నుంచి వచ్చే ఒక ధార అమ్మవారి శిరస్సులోకి వెళ్ళిపోతుంటుంది, నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మిగిలిన 2 ధారలు కూడాను ఈ పక్కన ఉండేటువంటి ఈ అంగదేవతలు, రాక్షసులు కదా, అంగదేవతలు, అమ్మవారి అంగదేవతలు వారు ద్వారపాలకులు అంటాం కదా, అలానే అంగదేవతలు అంటాం. ఈ అంగదేవతలు 2 కూడాను తాగుతూ ఉంటారు. అంటే ఈ అమ్మవారికి ఉపాసన చేయడం ద్వారా ఈ రకమైనటువంటి మనకి ఇది కలుగుతుంది. నిజంగా చెప్పాలి అంటే ఈ అమ్మవారిని చాలా రకరకాలుగా చెప్తున్నారు.
నాకు కలిగిన అనుభవం ప్రకారం, మాకు మా గురుదేవులు చెప్పినటువంటి అనుభవం ప్రకారం భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అవలీలగా చెప్పగలిగేటువంటి శక్తి యొక్క చిన్నమస్తాదేవి ఇస్తుంది. ఇందాక మనం చెప్పినట్టుగా ఎవరన్నా ఈ కోయవాళ్ళు చెంచువాళ్ళు వచ్చినప్పుడు టక 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 10 పాయింట్లు చెప్తారు మన గురించి. వాటిల్లో 9 మనకి కనెక్ట్ అవుతూ ఉంటాయి, అవునా? అలా ఎలా చెప్పగలుగుతారు అసలు మన గురించి తెలియని వాళ్ళు, అవునా? ఈ యొక్క చిన్నమస్తాదేవి ఉపాసన ద్వారా ఒక మనిషిని చూసినా, ఒక మనిషి నామస్మరణ చేసినా, ఒక మనిషి కనీసం ఫోటో పట్టుకొనైనా సరే వాళ్ళ గురించి చెప్పవచ్చు. అలాగే ఇప్పుడు ఇళ్ళు కడుతూ ఉంటారు, వాస్తు కడుతూ ఉంటారు కదా. మా ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయి, ఒకసారి వచ్చి చూడండి, ఈశాన్యంలో అది ఉంది, నైరుతిలో ఇది ఉంది అని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా నిజంగా వాస్తు మనం ఇల్లు కట్టేటప్పుడు ఒక పెద్ద సిద్ధాంతం తీసుకొచ్చి ప్లాన్ వేయించి వాస్తు ఇల్లు కట్టినా దానివల్ల ఉపయోగం ఉంటుందా ఉండదా అంటే ఒకటే చెప్తాం. ముఖ్యంగా భూమిలో శక్తి ఉంటే మనం కట్టేటువంటి కట్టుబడికి ఏదైనా శక్తి వస్తుంది. అసలు భూమిలోనూ శక్తి లేకపోతే, సారవంతమైనటువంటి భూమి కాకపోతే ఎన్ని రకాల గోడలు, ఎంత అందంగా పెయింటింగ్లు, ఎంత లైటింగ్ వేస్తే మాత్రం ఉపయోగం ఉంటుంది? అంతే కదా. ఒక అందమైన వ్యక్తికి ఎలాంటి వస్త్రాలు వేసినా అందంగానే కనబడతాడు. కురూపికి ఒక మంచి సూటు తీసుకొచ్చి లేదా మంచి చీర తీసుకొచ్చి కడితే అందంగా కనబడతారా? అలానే భూమిలో శక్తి లేకపోతే ఏం చేస్తాం? ఏం చేయలేం కదా. అలాంటివి వేరే రాష్ట్రంలో ఎక్కడో ఇల్లు ఉంది, అక్కడ వీళ్ళకి నమ్మినటువంటి వ్యక్తి వెళ్ళి చూడలేనటువంటి పరిస్థితి. అక్కడ ఇంట్లో జాడు కొడతాం, చిమ్ముతాం కదా, చిమ్మిన మట్టి తీసుకొచ్చినా లేదా తులసి కోటలో మట్టి కానీ ఆ ఇంటి పరివారంలో ఉండేటువంటి ఎక్కడైనా సరే మట్టి తీసుకొచ్చినా సరే ఈ యొక్క చిన్నమస్త అమ్మవారి మంత్రాన్ని స్మరిస్తూ ఆ మట్టిని కనుక మనం ఒకసారి ఇలా ముట్టుకుంటే ఆ ఇంట్లో ఉండే దోషాలు ఏంటో చెప్పవచ్చు. అంటే ఎక్కడ ఉన్నదాన్ని కూడా చూడదగినటువంటి శక్తిని ఒక అమ్మవారిస్తుంది చిన్నమస్తాదేవి. కాలజ్ఞానం అంటే ముందు భవిష్యత్తులో జరగబోయేటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానాన్ని ఇస్తుంది, భవిష్యత్తు జ్ఞానాన్ని ఇస్తుంది తప్పనిసరిగా. చాలామంది శత్రు సంహారక శక్తి అది ఇది అని చాలామంది చెబుతున్నారు, కానీ తప్పనిసరిగా భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అవలీలుగా చెప్పగలిగినటువంటిది. అలాగే జ్యోతిష్ శాస్త్రం చెప్తూ ఉంటారు. గురువు గారి దగ్గర ఒక 20 సంవత్సరాలు జ్యోతిష్ శాస్త్రం నేర్చుకొని వచ్చి చెప్పిన వాడైనా తప్పు చెప్పవచ్చేమో, కానీ ఈ చిన్నమస్తా అమ్మవారి ఉపాసన చేసేటువంటి వాళ్ళు జ్యోతిష్యం చెబితే జాతక ప్రకారం వీళ్ళు చెప్పిన మాట ఎక్కడ పొల్లు పోకుండా తప్పనిసరిగా జరిగి ఉండాలి, జరుగుతూ ఉంటుంది, జరగబోతుంది, తప్పనిసరిగా రూఢి అవుతుంది. అంత విజ్ఞానాన్ని ఇచ్చేటువంటి అమ్మవారు ఈ చిన్నమస్త. తదుపరి లలితా పరమేశ్వరి. ఈ అమ్మవారి పేరు తెలియనంటూ ఎవరు లేరు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఆడవాడు అందరూ కూడా లలితా సహస్రనామ పారాయణ చేస్తూ ఉన్నారు. అమ్మగారు కూడా అందరూ తప్పనిసరిగా చేస్తారు నాన్న. అంటే లలితా సహస్రనామ పారాయణ కనుక చేయగలిగితే మనసు ప్రశాంతంగా. లలితము అంటే ఏంటి? ప్రశాంతత, కళలు. మనిషికి ఎన్ని కళలు కావాలో అన్ని కళలను కూడా సంప్రదించేటువంటి శక్తినిచ్చేటువంటి అమ్మవారే లలితా శక్తి. దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధి, ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యం, అంతేకాకుండా భర్త శ్రేయస్సు కోరి చేసేటువంటిది, వీళ్ళ పసుపు కుంకాల కోసం చేసేటువంటిది ఎక్కువగా లలిత అమ్మవారి పారాయణ చేస్తూ ఉంటాం. లలితా సహస్రనామ పారాయణలో కూడా అనేక రకాలైనటువంటి నామాలు, అంటే ఒకటి కళ్యాణానికి, ఒకటి ఆరోగ్యానికి, ఒకటి శత్రుబాధలకి, ఒకటి రుణబాధలకి, ఇలా ఒక్కొక్క నామం ఏదైతే ఉందో ఒక ప్రత్యేకించి నామాలు ఉన్నాయి. వాటిల్లోనే మనం వెతుక్కుంటే తెలుస్తుంది. అమ్మవారు లలిత అమ్మవారు కూడా నిజంగా ఎంత దివ్యంగా ఉంటుంది అనేది శ్రీ విద్యోపాసనలో చెప్తూ ఉంటారు. అమ్మవారు ఈ ఏదైతే స్వరూపం ఉంటుందో అమ్మవారు నడుము మీద ఇలా మడతలు పడుతూ ఉంటాయిట, అవే ముల్లోకాలని చెప్తారు. 3 మడతలు పడుతుంటాయి, అవే 3 ముల్లోకాలని చెప్తారు. అసలు ఆ శ్రీ విద్యోపాసనలో అమ్మవారిని వర్ణించినంత గొప్పగా ఇంకెక్కడ వర్ణించలేరు. అందుకని మంత్రరాజ్యం అంటాం. శ్రీ విద్యోపాసన అనేటువంటి దాన్ని కూడా మంత్రరాజ్యం అని పిలుస్తూ ఉంటాం. అందుకని కాబట్టి లలిత అమ్మవారి అంటే దీర్ఘ సుమంగళ్యాభివృద్ధి, పిల్లలు మంచి సత్సంతానం, అట్లానే కుటుంబ వృద్ధి, కుటుంబ సౌఖ్యత, అలాగే పిల్లలకి పెళ్ళిళ్ళు కావాల్సినటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు, ఇలా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఏ సమయానికి ఏది ఎలా జరగాలో అమ్మవారి మీద భారం వేసి అమ్మవారిని ఉపాసిస్తే చాలా తప్పనిసరిగా జరుగుతుంది. ఇక తదుపరి కమలాత్మిక. ఈ పేరు విన్నారు ఎక్కడన్నా? కమలాత్మిక అంటే ఎవరో కదా, లక్ష్మీదేవి. కమలం, కమలంలో పుట్టింది ఎవరు? లక్ష్మీదేవే కదా.
ధనం మూలం ఇదని జగదు. ప్రపంచం మొత్తానికి కావాల్సింది ఏంటి? డబ్బులే కదా. ఈ అమ్మవారి ఉపాసన ఎవ్వరూ కాదని చెప్పలేరు, అంటే ఎవరు వద్దని చెప్పరు కదా డబ్బులైతే. అమ్మవారి ఉపాసన చేయడం ద్వారా నిజంగా అంటే మనకి లక్ష్మీదేవి ఉపాసన ఒకటి ఉంది. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమః, ఇలాంటి మంత్రాలు, మూల మంత్రాలు, ధ్యాన శ్లోకాలు, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. కానీ కమలాత్మిక మంత్రం వేరే ఉంటుంది. దశమహావిద్యలో ఉండేటువంటి ఒక విద్య కదా, శక్తి కదా ఈమె. కాబట్టి ఈ అమ్మవారి మూల మంత్రం వేరే ఉంటుంది తప్పనిసరిగా. అంటే మనం మూల మంత్రాలు బట్టి చెప్పకూడదనే చెప్పడం లేదు ఎవరికి కూడా. అంటే ఉపాసన విధానం మాత్రమే చెబుతున్నాం, వాటి ప్రయోజనాలు మాత్రమే చెబుతున్నాం. ఈ కమలాత్మిక అనేటువంటి అమ్మవారి ఇది మనం కనుక చదవగలిగితే, తప్పనిసరి ఉపాసన చేయగలిగితే, మనకి ఆది శంకరాచార్య స్వామి వారు కనకధారాస్తవం అని చెప్పి ఒక స్తవాన్ని రాశారు ఆయన. అంటే ఆయన రోజు భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో ఒక ముసలావిడ లోపల, పెద్ద ఆవిడ కూర్చొని ఉంది లోపల. అమ్మ భవతి భిక్షాందేహి అని అడుగుతుంటే, ఏమీ లేవయ్యా, నా దగ్గర ఏం లేవయ్యా, ఏది ఉంటాడు అది వేయమ్మా. సరే, వచ్చింది సన్యాసి శంకరాచార్య స్వామి వారు. సన్యాసికి లేదని చెప్పకూడదు అని చెప్పి, అంటే ఉసిరి చెట్టు ఉంది, అదే నడి ఎండాకాలం మొత్తం ఎండిపోయి ఉన్నాయి ఇవన్నీ కూడా. ఒక ఉసిరికాయ ఇంట్లో ఒక మూలన ఎక్కడో ఎండిపోయిన ఉన్న ఉసిరికాయని తీసుకొచ్చి శంకరాచార్య స్వామి వారికి భిక్షగా ఇచ్చిందిట. ఆవిడ దానగుణానికి మెచ్చి ఆది శంకరాచార్య స్వామి వారు అక్కడే కనకధారాస్తవాన్ని చదివారు, అంటే లక్ష్మీ అమ్మవారి గురించి. ఆ ఉసిరి చెట్టు నిండా మొత్తం బంగారు ఉసిరికాయలు కాసినాయిట. అందుకనే కనకధారాస్తవం చదివితే బంగారం తప్పనిసరిగా మనకి సువర్ణం కొనుక్కునేటువంటి శక్తిని ఎక్కువగా ఇస్తుంది అని చెప్తూ ఉంటారు. అలాగే ఈ కమలాత్మిక అనేటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో, ఈ మంత్ర ఉపాసన చేసినట్లయితే నిజంగా చూడండి, ఇప్పుడు మనం అదృష్టంతో పాటు అనుగ్రహం, దేవత అనుగ్రహం కూడా ఉండాలి. అదృష్టం ఉంటే కొన్ని రోజులే ఉంటుంది, టైం బాగుండడం, బ్యాడ్ టైం, గుడ్ టైం, కొన్ని రోజులు అయితే కొన్ని రోజులు ఇది జరుగుతూ ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం ఉంటే చెడు కాలాన్ని కూడా మంచి కాలంగా మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది, అంతే కదా. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే, ఆమె దయ లేకపోతే ఎన్ని కోట్లున్నా ఏమీ లేనట్టే లెక్క. కాబట్టి ఈ కమలాత్మిక అమ్మవారి ఉపాసన చేసినట్లయితే ఇంట్లో కనకధార కురుస్తుందని చెప్తారు. బంగారం ధారలాగా వర్షిస్తూనే ఉంటుంది ఇంట్లో. వీళ్ళు అనుకునేటువంటి సకల కార్యాలు ఎక్కడికి వెళ్ళినా దిగ్విజయం, ఓటమి అనేటువంటి సమస్య ఉండదు వీళ్ళకి. ఎక్కడికి వెళ్ళినా కూడాను, అంటే ఇప్పుడు ఒక 100 రూపాయలు పెట్టి వ్యాపారం చేస్తాం, మనం ఏమని చేస్తాం, 100 రూపాయలు పెడుతున్నాం, 200 వస్తే చాలు అనుకుంటారు. కానీ ఈ అమ్మవారి ఉపాసన చేయడం ద్వారా 100 రూపాయల వ్యాపారానికి 1000 రూపాయల లాభం వస్తూ ఉంటుంది. అంటే వాడి సమయం బాగుండకపోయినా సరే, ఒక మాట చెప్పాలంటే సమయం వీడికి అమ్మవారు అనుగ్రహించాలి అనుకున్నప్పుడే తప్పనిసరిగా అమ్మవారు వీడికి కంటపడుతుంది, తప్పనిసరిగా వీళ్ళు ఉపాసిస్తూ ఉంటారు. ఉపాసన మార్గం ద్వారా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. తద్వారా వీడికి ఆర్థికపరమైనటువంటి ఏవైతే బాధలు ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. రుణ బాధలు ముఖ్యంగా ఏవైతే మనం అప్పులు తీసుకున్నామో, ఇవ్వలేకపోతున్నామో, తీర్చలేకపోతున్నామో, అవన్నీ రుణ బాధలు పోతాయి. అలాగే మనం ఎవరికైనా ఇప్పించినటువంటి డబ్బులు ఉంటాయి, ఎవరికైనా అడ్డుగా ఉండేసి షూరిటీ ఇచ్చేసి అప్పు ఇప్పిస్తాం, వాళ్ళు ఇవ్వకుండా వెళ్ళిపోతారు, ఇచ్చిన వాళ్ళు మాత్రం మనల్నే పట్టుకుంటారు. ఇలాంటి బాధలే ఉన్నా అలాగే మనకి రావాల్సినటువంటి డబ్బులు ఏ విధంగా ఉన్నా మనం ఎవరికైనా ఇస్తాం, డబ్బులు రావు, వదిలేసుకుంటాం. నిజంగా చూడండి, అవి అలా కొంతమందికి మాత్రం జరుగుతూ ఉంటాయి. తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహంతో 1,00,000 రూపాయలు ఇస్తాడు, ఇక రావు, ఇంకా అడగడం అనవసరం. అతను ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితిలో ఉంటారు. కానీ ఉన్నట్టుండి అతను ఎక్కడో తారసపడి మీకు నేను డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఇచ్చేసి వెళ్ళేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. అది కూడా ఈ యొక్క కమలాత్మిక అమ్మవారి అనుగ్రహంతో తప్పనిసరి కలుగుతుంది. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా కమలాత్మిక అనేటువంటి ఉపాసన చేయడం అనేది చాలా మంచిది. ఇక తదుపరి త్రిపుర భైరవి. ఈ అమ్మవారి ఉపాసన కూడా చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. ఈ అమ్మవారి ఉపాసన చేయడం ద్వారా వర్చస్సు, అంటే ఇప్పటికి మనం హిమాలయాస్లో వింటూ ఉంటాం, వేల వందల సంవత్సరాల నుంచి ఋషులు మునులు జపం చేస్తున్నారు, తపస్సు చేస్తున్నారు అని చెప్పి. మొన్న ఈ మధ్య ఒక స్వామివారు కూడా చెప్పారు, ఈయన స్వామీజీగా జన్మ ఎత్తి స్వామీజీగా మారిన తర్వాత కూడా ఒక 400 సంవత్సరాల క్రితం ఈయన స్నేహితుడు ఇప్పటికీ హిమాలయాస్లో ఉన్నారని, వెళ్ళినప్పుడు ఈయనను గుర్తుపట్టి పలానా జన్మలో మరి ఇద్దరం స్నేహితులు అని చెప్పి పలకరించారు అని చెప్పి ఒక గురువు గారు చెప్తున్నారు. అంటే 400 సంవత్సరాల క్రితం నుంచి ఆయన అక్కడే ఉన్నాడు. ఒక ఆయన జీవించి ఉన్నాడంటే నమ్ముతామా? నమ్మలేం. కానీ త్రిపుర భైరవి విద్య ఉపాసన ద్వారా ఆయుష్, వర్చస్సు
తప్పనిసరిగా పెరుగుతూ ఉంటుంది. ఆయుష్ని పెంచుకుంటూ ఉండిపోవచ్చు. అలాగే 400 ఏళ్ల వాళ్ళు కూడా ఇప్పుడు గట్టిగా 60 ఏళ్ళు అయితేనే ముసలితనం వచ్చేస్తుంది. ఇప్పుడున్న ఫుడ్కి వీటికి 45 గట్టిగా అంతే. అప్పటికే మొత్తం ముసలివాళ్ళు అయిపోతున్నారు. కానీ అక్కడ ఉండేటువంటి కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి వాళ్ళ ముఖ వర్చస్సు కూడా ఎలా ఉంటుంది అంటే బ్రహ్మ వర్చస్సు ఉట్టిపడుతూ ఉంటుంది వాళ్ళ ముఖాల్లో. మనం చాలామంది కూడా అఘోరాలు, ఈ నాగసాధువులను వింటూ ఉంటాం. వాళ్ళని చూడగానే మనకి అంటే మామూలుగా అమ్మో వాళ్ళ అనిపిస్తుంటుంది, భయం అనిపిస్తుంది. కానీ వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళని వదిలిపెట్టి మనం పక్కకి వెళ్ళాం. వాళ్ళలో ఉండేటువంటి ముఖం వర్చస్సు అంత గొప్పగా ఉంటుంది. కేవలం ఏంటంటే ఈ త్రిపుర భైరవి ఉపాసన ద్వారా, ఇందాక మీరు చెప్పారు లింగ భైరవి అన్నారు, ఇది త్రిపుర భైరవి అంటే త్రిపురాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించినటువంటి అమ్మవారు. ఈ అమ్మవారికి సంబంధించి దేవాలయాలు కూడా ఉన్నాయి. అంటే త్రిపుర భైరవి అనేటువంటి పేరుతో లేవు, కానీ త్రిపుర సుందరి అనేటువంటి అమ్మవారి పేరుతో బాలా త్రిపుర సుందరి అని చెప్తూ ఉంటాం మనం. ఇట్లా త్రిపురాంతకం అని చెప్పి మన శ్రీశైలానికి అది ఉత్తర ద్వారం అవుతుంది. త్రిపురాంతకం ఇక్కడ గుంటూరు జిల్లాలో నర్సరావుపేట దగ్గర ఉంటుంది, మార్కాపురం వాట అక్కడ దగ్గరలో ఉంటుంది. త్రిపురాసురుని సంహరించింది అక్కడే. ఇప్పుడు మనకి లలితా సహస్రంలో కూడా కొన్ని నామాలు ఆ యొక్క తాటంక యగుళి భూత తపని డుపమండల అని చెప్పి ఒక నామాలు కూడా వస్తుంటాయి. అక్కడ ఏదైతే తటాకం అంటే చెరువు అంటామో, ఆదిశంకరాచార్య స్వామి వారు రాసినటువంటి సహస్రనామంలో ఆ యొక్క అమ్మవారి దేవాలయం గురించి కూడా రాశారనమాట. అక్కడ త్రిపుర భైరవుడిని సంహరించి అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా అవతరించింది. ఆదిశంకరాచార్య స్వామి వారు అంత భయంకరమైనటువంటి రూపాన్ని తట్టుకోలేకపోతున్నారు, చూడటానికి భయపడుతున్నారు అని చెప్పి ఆ అమ్మవారి రూపానికి ప్రతిరూపంగా ఇంకొక బాలా త్రిపుర సుందరి అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. లోపల ఉండేది మాత్రం త్రిపుర భైరవి అమ్మవారి ముఖం కూడా అటువైపుకి తిరిగి ఉంటుంది. మనకు అసలు ఒరిజినల్ ఇప్పుడున్నటువంటి విగ్రహం ఏదైతే ఉందో బాలా త్రిపుర సుందరి మనం చూడటానికి దర్శనీయంగా ఉంటుంది. ఈ అమ్మవారి దేవాలయంలో నిజంగా మాట చెప్పాలంటే చిన్న మస్తా దేవాలయాలు తర్వాత మన హైదరాబాద్ ఇక్కడ కూడా చిన్న దేవాలయాలు వస్తున్నాయి. కానీ మొట్టమొదటిగా చిన్న మస్తా దేవాలయం ఉన్నది అక్కడే, త్రిపురాంతకం అనేటువంటి ఊరిలోనే. అక్కడ త్రిపుర భైరవి అమ్మవారు అంటారు. త్రిపురాంతకంలో అంటే త్రిపుర భైరవి ఉపాసన ఎంత తొందరగా మనల్ని అనుగ్రహిస్తుంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానమ్మా. త్రిపురాంతకం అనేటువంటి ఊరికి వెళ్ళి అమ్మవారి కుంకుమార్చన చేయించుకొని ఒక కొబ్బరికాయ కొట్టి నివేదన పెట్టి ఆ ఊరి పొలిమేర దాటే లోపల ఒక ముత్తైదు రూపంలో కానీ ఒక చిన్న పిల్ల అంటే బాల రూపంలో కానీ అమ్మవారు మనకి స్పర్శ జ్ఞానం కలుగుతుంది, తప్పనిసరిగా స్పర్శ దర్శనం జరుగుతుంది. అంటే అంత తొందరగా శీఘ్రంగా అనుగ్రహిస్తుంటుంది అమ్మవారు. ఒక చిన్న పిల్ల మన దగ్గరకు వచ్చి ఏదైనా అడిగి తీసుకోవడము, ఏదైనా పెద్ద ముత్తైదు వచ్చి మన దగ్గర నుంచి అడిగి తీసుకోవడం అంటే అమ్మవారు మనల్ని అనుగ్రహించడం. మన దగ్గర నుంచి ఏదైనా కోరి తీసుకుంటుంది అంటే అనుగ్రహం కాక ఇంకేమవుతుంది మనకి కదా. అలా ఒకప్పుడు అక్కడ కూడా వామాచార సిద్ధాంతం ఉండేది, శ్రీశైలంలో ఉండేది ఒకప్పుడు, ఆ తర్వాత మారిపోయింది. అలానే త్రిపురాంతకంలో కూడా వామాచార స్థితిలోనే పూజలు జరిపేవారు. అక్కడ ఒక పెద్ద తొట్టి ఉంటుంది, రాయితో తయారు చేసినటువంటి తొట్టి. ఆ తొట్టి నిండా మహర్నవమి రోజున రక్తంతో నింపేవారుట దాన్ని. తెల్లవారేసరికి చుక్క రక్తం లేకుండా మొత్తం మాయమైపోయేదిట ఆ తొట్టి మొత్తం, రాయి తొట్టి మొత్తం. అంత వామాచార స్థితి నుంచి ఆదిశంకరాచార్య స్వామి వారే దాన్ని దక్షిణాచారంగా స్థితిగా తీసుకొచ్చి చేశారు. అంటే అమ్మవారి అనుగ్రహం ద్వారా ముఖ వర్చస్సు నిజంగా బాలా త్రిపుర సుందరి లేదా ఈ త్రిపుర భైరవి ఉపాసన చేసే వాళ్ళ ముఖం చూస్తే తప్పనిసరిగా ఆకర్షణీయంగా ఉంటుంది. అంటే ఒక దైవతత్వం అనేది ఉట్టిపడుతుంటుంది వాళ్ళ ముఖంలో. అలాగే ఆయుష్ కూడా విపరీతంగా పెంచుతూ ఉంటుంది అమ్మవారు. ఎక్కువగా ఏ దేవత గురించి తపస్సు చేయాలి అన్నా ఆయుష్ కావాలి కదా. ఆ ఆయుష్ పెంచుకోవడం కోసం ఒక భాగంగా ఈ యొక్క త్రిపుర భైరవి అమ్మవారి ఉపాసన చేయడం అనేది విధానంగా జరుగుతూ ఉంది. చిట్ట చివరిగా దశమహావిద్యల్లో భగళాముఖి ఈ అమ్మవారి పేరు ఈ మధ్య కూడా చాలా మంది వింటూ ఉంటారు. ఇందాక మనం తార అనేటువంటి శక్తిని ఏం చెప్పుకున్నాం, శత్రు సంహారక శక్తి అని చెప్పాం కదా. కానీ ఈ భగళాముఖి శత్రు మతి గతి వాక్స్తంభన విద్య. స్తంభనం అంటే ఆపటం, సంహారం అంటే సంహరించడం కదా. శత్రు సంహారం వేరు, శత్రు స్తంభనం వేరు. స్తంభనం అంటే ఏంటి, శత్రువు మన గురించి ఏదో కుట్ర చేయడానికి ఆలోచిస్తున్నాడు, వాడి మతి స్తంభింప చేయవచ్చు దీని ద్వారా. అలాగే గతి, వాడు ఏదైనా పని ద్వారా మనల్ని హింసించాలి అనుకున్నాడు, ఆ గతిని స్తంభింప చేయవచ్చు. అలాగే వాక్ స్తంభనం, మన గురించి చెడుగా మాట్లాడటం,
ఎక్కడెక్కడో బయట బ్యాడ్గా స్ప్రెడ్ చేయడం ఇలాంటివి ఎక్కువగా ఉంటుంటాయి కదా. ఇలాంటి పరిస్థితుల్లో కూడాను వాడు మన గురించి ఏం మాట్లాడకుండా వాక్ స్తంభనం కూడా చేయవచ్చు. అంటే అమ్మవారు ఉండడం కూడా ఎలా ఉంటుంది అంటే ఒక రాక్షసుడి నాలిక పట్టుకొని గద పెట్టి ఆ నాలుకను పొడి చేస్తూ ఉంటుంది. గద ఇలా పైకి పట్టుకొని ఉంటుంది, ఆ నాలుక ఇట్లా లాగి పట్టుకొని ఆ పొడి చేస్తూ ఉంటుంది ఆ నాలుకని. అంటే శత్రువు మత్తి గత్తి వాక్ స్తంభన విద్య ఈ యొక్క మన బగళాముఖి. నిజంగానే పూర్వకాలంలో మనం వింటూ ఉంటాం కదా, వాయుస్తంభనం, అగ్నిస్తంభనం, జలస్తంభనం. అవునా? భారతంలో దుర్యోధనుడు కూడా ఏం చేస్తాడు, చివరిలో జలస్తంభనం లోపలికి వెళ్ళిపోతాడు కదా. ఇలాంటి స్తంభన విద్యలు మొత్తం అంటే నిజంగా ఒక మాట చెప్పాలి అంటే ఈ దశమహావిద్యలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో మన పూర్వీకులు అంటే త్రేతాయుగంలో ద్వాపర యుగంలో ఎక్కువగా వాడుకలో ఉన్నాయని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. దేనికి? ఆయుధాలు అస్త్రప్రయోగం చేశారు. రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా అస్త్రప్రయోగాలు చేశారు. పంచపాండవులు కావచ్చు. అవునా? ఈ అస్త్రాలంటే ఏమిటి? ఈ మంత్రప్రయోగమే అస్త్రప్రయోగం. తద్వారా ఇక్కడ దీనికి అంటే ఈ దశమహావిద్యలకి సైన్స్కి ఉండేటువంటి ఒక బంధం చెప్తాను చూడండి. భారతం, రామాయణం ఈ యుద్ధాలు జరిగిన ప్రదేశంలో పంటలు పండుతున్నాయా ఇప్పుడు? లేవు కదా. మరి ఈ అంటే మంత్రం చదవడం ద్వారా కొన్ని రకాలైనటువంటి విస్ఫోటనాలన్నీ కూడా సృష్టింపబడుతూ ఉంటాయి. అందుకనే అబ్దుల్ కలాం గారు కూడా అధర్వణ వేదం, ఇవంతా కూడాను అధర్వణ వేదంలోనే చెప్పబడుతూ ఉన్నాయి. అధర్వణ వేదము అంటేనే ప్రయోగము. ప్రయోగం అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి క్షుద్ర ప్రయోగాలు ఇట్లాంటివి కాదు. ఏవైతే అణ్వాస్త్రయ ప్రయోగాలు ఉన్నాయో ఆ ప్రయోగాలే మన అధర్వణ వేదంలో ముఖ్యంగా చెప్పబడి ఉన్నాయి. వాటిల్ని డీకోడ్ చేసే కలాం గారు అన్నీ కూడా మన ప్రయోగాలన్నీ కూడా చేసింది. ఆయన చేసినవన్నీ కూడాను మన హిందూ ధర్మం ప్రకారం ఉండేటువంటి పేర్లే పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. అగ్ని, వాయు, జల్, ఆకాష్, పృథ్వీ ఇట్లాంటి పేర్లే పెట్టారు ఆయన. అవునా? ఎందుకు పెట్టారు? ఆయన చదివిందంతా కూడా కేవలం అధర్వణ వేదమే. ఆయన దగ్గర అధర్వణ వేదంలో ఉండేటువంటి పుస్తకాలు మొత్తం ఆయన దగ్గర ఉంటాయి. దాన్ని డీకోడ్ చేసుకుంటూ ఎలా ఏ విధంగా ఏ రకమైనటువంటి వస్తువుల్ని కలిపితే ఒక అన్వాయుధం అవుతుందని చెప్పి ఆ ప్రయోగాలు చేసుకుంటూ వెళ్ళారు. అంటే ఒక సైన్స్కి మన మంత్రశాస్త్రానికి అవునా ఎంత దగ్గర సంబంధం ఉంది అంటే కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం, కొన్ని యుగాల క్రితమే మంత్రాల ద్వారా సైన్స్ను మన వాళ్ళు ఇప్పుడు కనుగొన్నారు. అది నమ్మే కలాం గారు ఇవన్నీ కూడా మంత్రాలు చదువుకుంటూ వాళ్ళని డీకోడ్ చేసుకుంటూ ఇలాంటి ప్రయోగాలు చేసుకొచ్చింది ఆయన. అంతేగాని అది నమ్మకపోతే లేదు కదా. ఆయన చూడండి, ఎక్కువగా పిల్లల దగ్గరికి వేద పాఠశాలలకి ఎక్కువగా వెళ్తుంటారు ఆయన. కలాం గారు ఉన్నప్పుడు వేద పాఠశాలకు ఎక్కువ వెళ్ళేవాడు. ఎందుకంటే ఆయన ఈ కేవలం కావాల్సింది ఆయనకి ఇదే జ్ఞానం. దీని ద్వారానే ఎక్కువ ప్రయోగాలు చేశారని చెప్పి ఆయన దగ్గర చేసినటువంటి వ్యక్తులు కూడా నాతో చాలామంది చెప్పారు. నాకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు కొంతమంది. వీళ్ళని అడిగేవాడుట, అధర్వణ వేదం 4th వాల్యూమ్ కావాలి, 3rd వాల్యూమ్ కావాలి, నాకు మీ దగ్గర ఉన్నాయా, దొరుకుతాయా, ఎక్కడ దొరుకుతాయి, ఇలా చెప్పి తెప్పించుకొని చదివి వాటిల్ని బట్టి ఇలా చేశారని చెప్పి ఆయన దగ్గర పనిచేసినటువంటి వ్యక్తులే డిఆర్డిఏలో పనిచేసినప్పుడు ఆయన దగ్గర పనిచేసినటువంటి వ్యక్తులు కొంతమంది నాతో చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏంటి, ఈ సైన్స్ అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన ధర్మం, మన మంత్రశాస్త్రం కనుక్కుంది. ఒక మంత్రం మనం తపస్సు చేయడం ద్వారా ఒక శక్తి ఒక మనిషిని కాపాడుతుంటుంది. ఒక ఆరా అంటాం కదా, ఆరా అనేది వస్తూ ఉంటుంది. ఈ ఆరా కొన్ని సంవత్సరాల తర్వాత తప్పనిసరిగా ఒక అన్వాయుధంగా మారుతుంది. టచ్ చేయాలంటే కూడా భయమే, అంత విపరీతమైనటువంటి శక్తికి తీసుకెళ్తుంటాం ఈ అమ్మవారు. అలాగే ఈ చెప్పినటువంటి విద్యల్లో ఎక్కువగా మన దక్షిణ రాష్ట్రాల్లో, దక్షిణ భారతదేశంలో ఎక్కువగా చేసేటువంటి అమ్మవారి ఉపాసనలు ఏమిటి? కాళి, తర్వాత భువనేశ్వరి, మాతంగి, కమలాత్మిక, లలిత, భగణాముఖి, ఇవి మాత్రం ఇక్కడ చేస్తున్నారు. అది కూడాను దక్షిణాచారంలో మాత్రమే చేస్తున్నారు, వామాచారంలో ఎక్కడ చేయటం లేదు. ఈ కేరళ, తమిళనాడు ఇటువైపు మాత్రం తప్పనిసరిగా వామాచార స్థితిలోనే ఎక్కువగా ఈ అమ్మవారిని ఉపాసిస్తూ ఉన్నారు. ఈ అమ్మవారి శక్తి మరి వాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది, మనం చేస్తే ఎలా ఉంటుంది అంటే ఒకటే మాట. ఒక 100 రూపాయల నోటు ఉంది, మంచివాడి చేతిలో ఉంటే వాడు తిని నలుగురికి పెడతాడు. చెడ్డవాడి చేతిలో ఉంటే ఏం చేస్తాడు? తాగుతాడు, డొల్లుతాడు. శక్తి కూడా అంతే, ఎవరు ఎలా సద్వినియోగపరుచుకుంటే అలా ఉంటుంది. కానీ
ఈ శాస్త్రాలు మంత్రాలు ఈ దశమహావిద్యలు ఇట్లాంటివన్నీ కూడా మన వాళ్ళు కనుక్కున్న దేనికోసం? మంచి చేయడం జరగడం. కోసమే. వీటిని ఎక్కువగా చెడుకు వాడుతున్నారు. తద్వారా అంటే వీళ్ళు చేసిన సమయానికి వీళ్ళకి అనుకూలంగా ఫలితం వస్తుందేమో, కానీ దాని ప్రతికూల ఫలితాలు వాళ్ళ కుటుంబం మొత్తం, వంశం మొత్తం తర్వాత అనుభవించి తీరాల్సిందే కదా. ఇప్పుడు నేను ఒకటి చెడు చేస్తున్నానంటే ఆ చెడు నా నా తరం వరకు బాగానే ఉంటుందేమో. ఇప్పుడు అంత టైం కూడా లేదు. ఇన్స్టెంట్ ఇక్కడే అనుభవించేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడే మంచాన పడుతున్నారు, నానా రకాల కష్టాలు పడిపోతున్నారు. అవును. కానీ భవిష్యత్ తరాలకు కూడా ఇది ప్రమాదకరం. ఇది ఇష్టం వచ్చినట్టుగా ఇది చేస్తూ ఉంటాయి, చెడుకు వాడుతూ ఉంటాయి. మంచికి వాడండి తప్పనిసరిగా. ఈ అమ్మవార్ల అనుగ్రహం ఉంటే విశేషమైనటువంటి ఫలితం. తొందరగా మనకు పనులు అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ విద్యోపాసన చేయవచ్చు. దీంట్లో కూడా దశమహావిద్యలో నిజంగా అంటే చెప్తున్నా, కొన్ని మంత్రాలు బ్రాహ్మణే చేయాలి, కొన్ని మంత్రాలు వీళ్ళే చేయాలని చెప్పి కొన్ని ఉన్నాయి. కానీ దశమహావిద్యల్లో కులమత భేద విచక్షణారహితంగా ఎవ్వరైనా చేయవచ్చు. కానీ నియమంగా ఉండాలి, నిష్ఠగా ఉండాలి, భక్తితో ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, చేసేది మంచికై ఉండాలి. అలా ఉంటే మాత్రం ఏ రకమైనటువంటి దుష్ఫలితాలు ఉండవు. మంచి సత్ఫలితాలు పొందుతూ ప్రశాంతంగా జీవించవచ్చు. గురుగారు, ఇప్పుడు దశ మహావిద్యలు వామాచారంలో దక్షిణాచారంలో చేస్తారు అని చెప్పారు కదా. అవునమ్మా. ఇది ఎవరు చేస్తారు, దక్షిణాచారంలో ఎవరు చేస్తారు? అంటే దానివల్ల కలిగే ఉపయోగాల్లో ఏమైనా తేడా ఉంటుందంటారా ఫలితాల్లో? కానీ ఉంటుంది తప్పనిసరిగా. శీఘ్రం, అతి శీఘ్రం. ఇందాక మనం రాత్రి దేవతలు, శీఘ్రదేవతలు అన్న అమ్మవారి గురించి చెప్పుకున్నాం, ఈ దశమహావిద్యల గురించి. సాత్వికంగా చేస్తే నిదానంగా పని అవుతుంది, కానీ తప్పనిసరిగా అవుతుంది. అలాగే వామాచారంలో చేయడం ద్వారా త్వరితగతిన అవుతుంది, అతి శీఘ్రంగా తొందరగా పనులు అవుతూ ఉంటాయి. కానీ వీటిల్లో ఆ గురువులు ఎంచుకున్నటువంటి పద్ధతిని ప్రకారమే శిష్యులు కూడా అవలంబిస్తూ ఉంటారు. ఒక గురువుగారు సాత్వికంగా ఏదైతే దక్షిణాచార మంత్రోపదేశం చేస్తూ, దీంట్లో కొన్ని బీజాక్షరాలు కూడా తేడా ఉంటుంది. తప్పనిసరిగా వామాచారానికి దక్షిణాచారానికి బీజాక్షర సంపుడీకరణ అనేది తప్పనిసరిగా డిఫరెంట్గా ఉంటుంది. వీటిలో ఇప్పుడు దక్షిణాచారం చేసేటప్పుడు సాత్వికమైనటువంటి బీజాక్షరాలతో వెళ్ళిపోతూ ఉంటుంది. అదే వామాచారం చేసేటప్పుడు కొన్ని రాక్షసాంశ అక్షరాలు ఉంటాయి. అంటే మనం పలకడానికి కూడా ఒక వైబ్రేట్ని ఇంకాస్త ఎక్కువగా ఉండేటువంటి వైబ్రేషన్ ఇచ్చేటువంటి అక్షరాలతో సంపుడీకరణ కలిగి ఉంటాయి తప్పనిసరిగా. ఈ వామాచార దక్షిణాచారాలు చేసేటువంటి వ్యక్తులు ఇక్కడ చాలా తక్కువ మంది ఉంటారు మనకి. ఎక్కువగా కేరళ, తమిళనాడు. ఈ దేవాలయాలు కూడాను ఎక్కువగా చెప్పాలంటే కేరళ అటువైపే ఉన్నాయి, మనకి తెలియదు. ఎక్కడెక్కడ ఏ దేవాలయాలు ఉన్న సంగతి మనకి చాలా తక్కువ మందికి తెలుసు. కానీ మనం వాటిని రీసెర్చ్ చేసుకుంటూ వెతుక్కుంటూ వెళ్ళగలిగితే చాలా నిజంగా ఓ మాట చెప్పాలి అంటే, అయ్యప్ప స్వామి 18 మెట్లు అంటాం. వాటిల్లో రాజశ్యామల మాతంగి అమ్మవారి ఒక మెట్టుకు అధిపతిగా ఉంటుంది. అంటే ఎక్కువగా అక్కడ చూడండి, మనం వాళ్ళు అయ్యప్ప స్వామి అనేటువంటిది ఏంటి, మనకి ఎంతసేపటికి పూజలు, పడి పూజలు ఇవన్నీ ఇక్కడ మనం చేస్తుంటాం కదా. అయ్యప్ప స్వామికి కేరళలో కేవలం పూజ చేసేటువంటి వాళ్ళు ఇక్కడ మనమేమంటాం, పూజారులు అంటాం, అవునా. మంత్రాలు చేసేటువంటి వాళ్ళని మంత్రగాళ్ళు అంటాం. అక్కడ చేసేటువంటి వాళ్ళని తంత్రి అంటారు. అంటే కేవలం తంత్రం ద్వారా మాత్రమే చేస్తూ ఉంటారు. వాళ్ళ పూలు వేయటం, ఇప్పుడు మనం పుష్పం వేస్తే ఇలా వేస్తాం, వాళ్ళ వాళ్ళ మంత్రం పలుకుతూ కూడాను తంత్రాన్ని ప్రయోగిస్తూ పుష్పాలు వేస్తూ ఉంటారు. వాళ్ళని తంత్రీలు అంటారు. కాబట్టి ఎక్కువగా ఏంటంటే ఈ తంత్రభాగం మంత్రభాగం అనేది, అంటే యంత్రభాగం అనేది మన తెలుగు రాష్ట్రాల్లో బాగా ఉన్నది, కానీ మంత్రం కూడా ఉన్నది, కానీ తంత్రం అనేది ఎక్కువగా కేరళలో ఉన్నది. ఇక్కడ తంత్రశాస్త్రం ఉన్నా కూడాను ఈ దశమహావిద్యలకు సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి విద్య తంత్రపరంగా చేసేటువంటి వాళ్ళు, వామాచారంగా చేసేటువంటి వాళ్ళు అతి తక్కువ మంది. అంటే దాదాపు ఇప్పుడు మన తెలుగు 2 రాష్ట్రాల్లో కలుపుకున్న గట్టిగా ఒక 10 కోట్ల మంది ఉన్నారనుకుందాం. ఈ 10 కోట్ల మందిలో కూడా గట్టిగా ఒక 5-6 ఉండరు, అతి తక్కువ మంది ఉంటారు. కానీ కేరళ, తమిళనాడులో చేసేటువంటి వాళ్ళలో ఎక్కువ మంది ఈ తంత్రీలే ఉంటారు. అందుకని వాళ్ళని తంత్రీలు అంటారు కదా. శబరిమల అయ్యప్ప పూజారులను కూడా తంత్రీలనే పిలుస్తూ ఉంటారు. అక్కడ ముఖ్యంగా అయ్యప్ప స్వామి దగ్గర అంటే దక్షిణాచారం చేస్తుంటారు. కానీ మిగిలిన ఆలయాలు, కొన్ని శక్తి దేవతల ఆలయాలు, ఈ గ్రామ దేవతల ఆలయాలు ఉన్నాయి కేరళ అటువైపు. అక్కడంతా కూడాను కేవలం వామాచారమే. దక్షిణాచారం అనేటువంటి మాటే
కొంతమందికి తెలియదు. అక్కడ ఉన్నది ఎక్కువ క్రిస్టియన్స్తో పాటు మన వాళ్ళు పూర్వంలో ఎక్కువ మంది ఉండేవాళ్ళు, కానీ ఇప్పటికీ ఉన్నారు. నిజంగా ఒక మాట చెప్పాలంటే కాలడి అనే ఒక ఊరు ఉంటుంది కేరళలో. కాలడి అంటే ఏమిటి? ఆది శంకరాచార్య స్వామి వారి జన్మస్థలం అది. ఆయన పుట్టిందే అక్కడ నర్మదా నదీ తీరంలో. అయితే ఆ కాలడికి చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల్లో ఎక్కువ మంది నివసిస్తున్నారు ఇప్పటికీ ఈ తంత్ర విద్యలు చేసేటువంటి వాళ్ళు అని చెప్పి నానుడు ఎక్కువగా ఉంది. కొంతమంది వెళ్తూ ఉంటారు కూడా. దాంట్లో ఏంటంటే నిజంగా పొట్టబోసుకోవడం కోసం ఏదో వచ్చింది చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. నిజంగా చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు సర్వసాధారణంగా మానవుల్లో అయితే తిరగరు, అంతే కదా. ఇప్పుడు వాడికి అన్నీ తెలిసి ఉన్నప్పుడు, అన్నీ చేయగలిగినటువంటి శక్తి ఉన్నప్పుడు అందరి దగ్గరకు వచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తాను చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి అలాంటి వాళ్ళు చాలా దూరంగా ఉంటారు. వాళ్ళని వెతుక్కుంటూ కనుక్కొని మనం వెళ్ళగలిగితే చేయించుకునేటువంటి పనులు ఏదైనా ఉంటే చేయించుకోవచ్చు. కానీ చెడుకు మాత్రం అది కూడా వాడొద్దనే చెప్తాం, మంచిగా వాడండి తప్పనిసరిగా. అలాగే మరి దక్షిణాచారంలో చేస్తే వాటికి బదులుగా ఉండేటువంటి ద్రవ్యాలు ఏ ఉన్నా సరే సాత్వికంగా ఉండేటువంటివి. సర్వసాధారణంగా మనం ప్రత్యంగిర అమ్మవారు హోమం చేస్తాం. అమ్మవారి హోమంలో మనం ఎండుమిర్చి గట్టిగా ఒకటి ఇంట్లో పోపు మాడినప్పుడు ఏమనిపిస్తుంది? మనకి దగ్గు వచ్చేస్తుంది, కోరు వచ్చేస్తుంటుంది. కానీ అమ్మవారి హోమంలో కొన్ని వందల కేజీల ఎండుమిర్చి వాడుతూ ఉంటాం. స్మెల్ కూడా రాదు, వాసన కూడా తెలియదు. ఆ చుట్టుపక్కల వాళ్ళకి అక్కడ కూర్చున్న వాళ్ళకి కానీ ఎవ్వరికి వాసన కూడా రాదు. అని ఇదే ప్రత్యంగర ఇదే దశమహావిద్యలకి ఇందాక చెప్పాను కదా, మద్య మాంసాలతో హోమాలు చేస్తూ ఉంటారు. కానీ వాటికి బదులుగా ఉండేటువంటి ఆహార పదార్థాలు. అందులో ఈ అమ్మవారి హోమాలకు కూడాను నువ్వుల నూనె వాడతాం, ఆవు నెయ్యి వాడం. ఆవు నెయ్యి, నువ్వుల నూనె, దీంతోపాటు తెల్లావాలు, నల్లావాలు, తానికాయలు, తిప్పతీగ, విప్ప పువ్వు, సొంఠి, పిప్పళ్ళు, ఉల్లిపాయల పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు, ఇలాంటివన్నీ ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఎండుమిర్చి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ద్రవ్యాలు మొత్తం ఏంటి? బాడీలో ఓవర్ హీట్ని జనరేట్ చేసేవి. నేను చెప్పిన ప్రతి పదార్థం కూడా ఓవర్ హీట్ని జనరేట్ చేస్తూ ఉంటాయి. అమ్మవారు ఉగ్రంగా ఉంటుంది కాబట్టి ఇంకాస్త ఉగ్రపరిచేటువంటి ద్రవ్యాలతో హోమం చేయడం ద్వారా తొందరగా ప్రసన్నమవుతుంది. ఉష్ణేన శీతలం. కాబట్టి ఇట్లాంటి సాత్వికమైనటువంటి పద్ధతిని ఎంచుకోవడం అనేది ఉత్తమం నన్ను అడిగితే. ఏ రకమైనటువంటి హాని జరగదు. అది కూడాను నిజంగా ఒక 10 రోజులు పట్టేది ఒక 40 రోజులు చేస్తే అవ్వచ్చు. అంతేగాని వేసిన బాణం మాత్రం వెనక్కి తిరిగి రాదు. అంతటి శక్తివంతమైనటువంటి శక్తులు ఇవన్నీ. కాబట్టి వామాచారాన్ని అంత తొందరగా ఆ విధానంలోకి వెళ్ళొద్దని చెప్తాం. నిజంగా దాంట్లో వెళ్ళి వాళ్ళని వాళ్ళు నియంత్రించుకోగలిగినటువంటి శక్తి ఉంటే వెళ్ళవచ్చు. వీటిల్లో నిజంగా ఇలాంటి విద్యలు చేసేటప్పుడు ఎక్కువగా కామప్రేరితమైనటువంటి ఆలోచనలు, అలాంటి వాతావరణాలు ఎక్కువగా సృష్టింపబడుతూ ఉంటాయి. వీటిల్ని మనం ఓవర్కమ్ చేసుకుంటూ దాటుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే అమ్మవారి దర్శనం తప్పనిసరిగా జరుగుతుంది. అంటే ఒకటి చెప్తానమ్మా, దైవం మానుష రూపేణ అని చెప్పి ఒక ఇది ఉంది. అంటే మనిషి రూపంలో మనకు సహాయం చేసేటువంటి ప్రతి ఒక్కడు దేవుడు అని అర్థం. అలాగే మనం ఒక దేవతను నమ్ముకుని ఉంటే ఏదో ఒక రూపంలో తప్పనిసరిగా ఆవిడ అందించాలి అనుకునేటువంటి సహాయాన్ని అందిస్తుంది. ఇప్పుడు లక్ష్మీదేవి నీకు అనుగ్రహిస్తుంది అంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి కూర్చొని మొత్తం ఇట్లా చేతులు బట్టి బంగారాన్ని కురిపించదు కదా, అంతే కదా. అమ్మవారి అనుగ్రహం కలిగితే మనం పడేటువంటి కష్టానికి తగిన ఫలితం, దానికి రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంటుంది. అలాగే ఏ దేవతా శక్తి అయినా సరే ఉపాసన చేసేటువంటి ఉపాసకుడికి వాడికి అవసరమైనటువంటి వస్తువులు కావచ్చు, పని కావచ్చు, ఏదైనా సరే ఆమె డైరెక్ట్గా కాకుండా ఆమె ద్వారా కొంతమంది వ్యక్తుల్ని మనకి దగ్గర చేస్తూ వాళ్ళతో ఆ పని చేయిస్తూ ఉంటుంది. అదే ఒక మంత్రశక్తి. వామాచారం దక్షిణాచారం రెండూ గొప్పవే, గొప్పవి కాదు అని చెప్పడానికి ఏది లేదు. కాకపోతే భయంకరం. ఇప్పుడు భయం లేకుండా చేసుకునేవి వామాచారం, ప్రశాంతంగా కూర్చోవచ్చు ఇంట్లో భార్య బిడ్డలు చక్కగా. దీంట్లో కూడాను చేయవలసినటువంటి విధానంగా చెయ్యకపోతే అది వామాచారం కావచ్చు, దక్షిణాచారం కావచ్చు, ఏదైనా దెబ్బ కొట్టి తీరుతుంది గ్యారెంటీ. కరెంట్ షాక్ ఉంది, ఇప్పుడు కరెంట్ వైర్ ఉందమ్మా, వైర్కి పైన కవర్ ఉంటుంది కాబట్టి అట్లా పట్టుకొని మనం కనెక్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ వైర్ పైన కవర్ లేకపోతే లోపల ఓన్లీ లీడ్సే ఉంటే ముట్టుకుంటే షాక్ కొడుతుంది కదా. ఇది కూడా అంతే. ఆ కవచమే అమ్మవారి మనం చేసేటువంటి ఒక పద్ధతి విధానం అనేది సవ్యంగా ఉండాలని చెప్తాం. అది వామాచారమైనా దక్షిణాచారమైనా సరే కరెక్ట్గా చేయగలిగితే చేయాలి, లేదు అంటే చేసేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి, దండం పెట్టాలి. అంతేగాని
మనకు కనపడ్డదల్లా ఇప్పుడు అంటే మనకుండేటువంటి జనాలకు ఉండేటువంటి మామూలుగా సామాన్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఇప్పుడు చెప్పగానే ఇన్స్పైర్ అయిపోతారు. నేను చేసేస్తాను, నాకు అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుందని. మొదలుపెట్టినంత తొందర ఆరంభ సూరత్వం అంటారు దీన్ని. మొదలుపెట్టినంత తొందర మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఉండదు, బద్ధకం వేస్తుండదు. రేపు చేద్దామని ఇవాళ 108 ఇవాళ 1000 కూడా రేపు చేద్దామంటాడు. కానీ ఇవాళ ఫుడ్ ఇవాళ నువ్వు తింటూ రేపటి ఫుడ్ ఇవాళ తినవుగా, అవునా కదా? ఇవాళ ఫుడ్ రేపు తింటావా? కాదుగా. ఏ రోజు ఆహారం ఆ రోజు తీసుకుంటూ ఉంటాం. అలాగే ఈ మంత్రోచ్చారణ, ఈ మంత్ర ఉపాసన విధానం కూడా ఏ రోజు ఆ రోజు చేసుకుంటూనే వెళ్ళాలి తప్పనిసరిగా. అలా చేయకపోతే కూడా కష్టం వస్తుంది. గురుగారు, ఈ దశ మహావిద్యలు అనేవి ఎవరు ఇస్తారు? ఇచ్చేవాళ్ళు మనలో ఉంటారా? ఉపదేశం, మంత్రోపదేశం. నిజంగా చెప్పాలి అంటే మంత్రోపదేశం చేయాలి అంటే ఇందాక చెప్పినట్టుగా తగిన గురువు ఉండాలి, తగిన శిష్యుడు ఉండాలి తప్పనిసరిగా. దశమహావిద్యలు ఇచ్చేవాడు చాలామంది ఉన్నారమ్మా. కృత్తానం సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు ఇస్తూ ఉంటారు. ఆయన ఓ మాట చెప్పాలంటే ఈ దశమహావిద్యల్లో ఇండియాలో ఉండేటువంటి టాప్ 5లో టాప్ 2లో ఉంటారు ఆయన. అంత మంత్రశాస్త్రం సవిస్తరంగా మొత్తం తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తి అని చెప్తాను నేను. అంటే ఇప్పుడు మీరు వెళ్ళారు గురువుగారి దగ్గరికి, నాకు ఈ బాధ ఉందండి, ఏం చేయమంటారు, ఏమైనా మంత్రం చేయమంటారా? ఏ మంత్రం ఇస్తే మీ బాధ తీరుతుందో ఆ మంత్రం మీకు కరెక్టా కాదా, మీ మొదటి అక్షరం, మీ పేరులో మొదటి అక్షరం ఏదైతే ఉంటుందో ఆ అక్షరానికి తగినటువంటి మంత్రాలు, బీజాక్షరాలు మాత్రమే మీకు ఉపాసనకి ఇవ్వాలి. ఏది పడితే అది ఇవ్వకూడదు. మళ్ళీ దాన్ని ఆరూఢ చక్రం అంటారు. ఈ అవరూఢ చక్రం వేసి దాన్ని బట్టి మీ మొదటి అక్షరాన్ని, ఆ దేవతా మంత్రంలో ఉండేటువంటి మొదటి అక్షరాన్ని తీసుకొని కొన్ని లెక్కలు వేసి తద్వారా మీకు మంత్రాన్ని ఇస్తారు. ఇప్పుడు ఎవరన్నా గురువులు ఉన్నారు, ఉపదేశం ఇచ్చేటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక పేపర్ మీద రాసుకొని మీ పేరు, ఆ అమ్మవారి పేరు, ఏ మంత్రం అయితే ఇవ్వాలంటుందో అమ్మవారి మంత్రం, ఇవంతా కూడా ఒక లెక్క వేసుకొని చేస్తారు. కానీ ఆ స్వామివారి దగ్గరకు వచ్చేసరికి ఏ రకమైనటువంటి లెక్క ఉండదు. కళ్ళు మూసుకొని ఒక్క 2-3 సెకండ్స్లో ఆయన ఆరూఢ చక్రం వేసేసి చెప్పేస్తారు, నీకు మంత్రం పనికి వస్తుందమ్మా. అంత పవర్ఫుల్ అంత. సో అలా ఆయన దగ్గరే నేను మంత్రోపదేశం తీసుకున్నాను, స్వామివారి దగ్గరే తీసుకున్నాం. కొన్ని మంత్రాలు ఆయన దగ్గర, కొన్ని మంత్రాలు వేరే మా పెదనాన్నగారి దగ్గర, మా గురువు గారి దగ్గర తీసుకున్నాను నేను. ఇలా ఉపదేశం తీసుకొని నిత్యం ఉపాసన చేసేటువంటి వాళ్ళ దగ్గర తీసుకోవాలి. అది చేస్తున్నారా లేదా అనేది అర్థమైపోతుంటుంది, వాళ్ళని చూస్తేనే అర్థమైపోతుంటుంది. అలాగే చేసేటువంటి శిష్యులకు మాత్రమే ఇవ్వాలి. ఇప్పుడు నిజంగానే కొంతమందిని చూస్తూ ఉంటాం, అమ్మవారు ఒక దేవత లేదంటే ఒక దేవుడు ఏదైనా సరే సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటుంది. చెడు జరిగినా మంచి జరిగినా నీదే భారం, నువ్వు ఇచ్చావు నేను తీసుకుంటా, ఈ రకమైనటువంటి భావన ఎప్పుడైతే కలిగి ఉంటారో అట్లాంటి వాళ్ళు తీసుకుంటే తొందరగా సిద్ధిస్తుంది, శీఘ్రంగా సిద్ధిస్తుంది. తద్వారా వాళ్ళు నిజంగానే దేవుణ్ణి సంపూర్ణంగా నమ్ముకున్న వాడు ఎవరికి అన్యాయం చేయడు, ఎవరిని మోసం చేయడు, అబద్ధాలు ఆడరు, అవునా, ఎవరిని కష్టపెట్టరు, కష్టపడేటువంటి మాటలు అన్నారు. అట్లాంటి వాళ్ళకి తొందరగా సిద్ధిస్తుంది కదా. జ్యోతిష్య భాగం కూడా అంతే. జ్యోతిష్ శాస్త్రం కొంతమంది చెప్పినవి మాత్రమే నిజమవుతుంటే, కొంతమంది చెప్పడం కరెక్ట్గా చదువుకున్నా కూడా చెప్పలేరు. ఎందుకు అంటే ఎవరైతే అబద్ధాలు ఆడరో, ఎవరైతే ఎదురు వాళ్ళకి అన్యాయం చేయకూడదు అనుకుంటారో, ఎవరికైతే ఇష్టం వచ్చినట్టు కష్టతరంగా మాట్లాడకుండా ఉంటారో అట్లాంటి వాళ్ళు జ్యోతిష్యం చెప్పడం ద్వారా తొందరగా అవి నిజమవుతూ ఉంటాయి. వాళ్ళు చెప్పగలిగినటువంటి శక్తిని పుంజుకుంటారు. కాబట్టి ఈ దేవత మంత్రాలు కూడా అంతే. స్వీకరించేటప్పుడు మనం తప్పనిసరిగా పద్ధతిగా ఉండాలి. ఏదైతే మనం ఈ సమయంలో చేయాలంటే ఆ సమయంలో చేయాలి. ఇవన్నీ ఇప్పుడున్నటువంటి వాళ్ళకి జనాలందరికీ సానుకూలంగా ఉంటుందో చేయగలుగుతారా? చాలా కష్టం. నిజంగా చేయాలి అనుకునేటువంటి వాళ్ళు రండి, తప్పనిసరిగా ఇస్తాను, చేసుకోవచ్చు. గురుగారు, ఈ దశ మహావిద్యలో ఆడవాళ్ళు ఉపాసన చేయొచ్చా? నిజంగా మాట చెప్పాలంటే ఇందాక మీరు అడిగారు కదా వామాచారం దక్షిణాచారం అని. ఆచారాలు చేయగలిగినటువంటి వాళ్ళు చేయొచ్చు ఈ మంత్రాలని అనుకున్నప్పుడు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా చేయవచ్చు. దేనికి చేస్తున్నదే స్త్రీ దేవతా మంత్రం, అవునా. కొన్ని పేర్లకి మనం ఇందాక చెప్పుకున్నటువంటి దశమహావిద్యల వాటిలో భగనామకి ఇట్లాంటి వాటికి స్త్రీ శక్తి అని చెప్పడానికి సంపూర్ణంగా ఆ నామాలు ఉంటాయి. కాబట్టి ఆడవాళ్ళు చేయకూడదని ఎక్కడా లేదండి. కానీ ఈ విద్యలు చేసేటువంటి వాళ్ళు మొట్టమొదటిగా చెప్తాను ఇంకోటి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే శివ పంచాక్షరి చెయ్యకుండా ఏ దేవత శక్తి దేవత మంత్రాలు ఏవి చెయ్యకూడదు. చేశారా గ్యారంటీ నష్టాన్ని చేకూర్చేటువంటి అవకాశాలు ఉంటాయి. దేనికి
పంచాక్షరి అనేటువంటి శివమంత్రం, శివుడి మంత్రం ఏదైతే ఉందో ఆ శివుడి మంత్రం అమ్మవారి శక్తిని ఎంతవరకు మనకి కంట్రోలింగ్గా కావాలో అంతవరకు ప్రసరింపజేసేటువంటి శక్తి ఒక శివుడికి మాత్రమే ఉంది. కాబట్టి శివపంచాక్షరి మంత్రాన్ని అంటే అమ్మవారి ఉపాసన చేయాలంటే శివపంచాక్షరి మంత్రం అనేటువంటిది ఒక గేట్ పాస్ లాంటిది. గేట్ పాస్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్తాం కదా. కాబట్టి పంచాక్షరి మంత్రాన్ని చేసుకుంటూ, అలాగే ఆడవాళ్ళకి నిజంగా ఇప్పుడంటే ఎవరికి చాలామందికి తెలియదు కానీ మగవాళ్ళకి శివపంచాక్షరి అనేది ఎంత ఇది ఉంటుందో ప్రతి ఒక్కరికి ఇస్తారు పంచాక్షరి మంత్రం. మనకి అక్షరాభ్యాసం అప్పుడు ఏం చేస్తాం, ఓం నమ శివాయ సిద్ధం నమః అని రాయిస్తాడా తండ్రి కూర్చోబెట్టి. అంటే పంచాక్షరి మంత్రం ఎవరైతే హిందూ ధర్మాన్ని నమ్ముతున్నారో ప్రతి ఒక్కళ్ళకి అవసరమైనటువంటిది, ఆవశ్యకమైనటువంటి మంత్రం పంచాక్షరి మంత్రం అని చెప్పి మన మొట్టమొదటి విద్యతో ప్రారంభిస్తూ చెప్తున్నటువంటి మంత్రమే పంచాక్షరి మంత్రం. ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చేయవచ్చు. దీంతోపాటు ఆడవాళ్ళకి ముఖ్యంగా గౌరీ పంచాక్షరి అనేటువంటి ఒక మంత్రం ఉంటుంది. అది కూడా గురుగారి ద్వారానే స్వీకరించాలి తప్పనిసరిగా. నిజంగా ఇప్పుడు మనం వివాహం ఇప్పుడు మంగళగౌరి పూజ అని చెప్పి చేస్తూ ఉంటారు. మంగళగౌరి పూజ చేసేటప్పుడు ఈ అమ్మాయి మంగళగౌరిగా మారుతుంది కాబట్టి బ్రాహ్మడు ఈ మంగళగౌరి అంటే గౌరీ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తే ఆ మంత్రాన్ని ఆ రోజు నుంచి అమ్మాయి ఉపాసన చేయడం అనేది ప్రారంభించాలి లెక్క ప్రకారం. ఇప్పుడు చాలామంది అసలు ఆ విధానం లేదు, చెప్పేటువంటి పురోహితులు లేరు, ఆచరించేటువంటి పిల్లలు లేరు కదా. గౌరీ పంచాక్షరి మంత్రం చేయడం ద్వారా తప్పనిసరిగా ఈ అమ్మకి దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధి, సత్సంతానాభివృద్ధి, చక్కగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కుటుంబ వాతావరణం ఉంటుంది. ఇవన్నీ చేయడం కోసమే చేస్తారు. కాబట్టి ఆడవాళ్ళు తప్పనిసరిగా ఈ శివపంచాక్షరి చిన్నప్పుడే తీసుకున్నాం కాబట్టి గౌరీ పంచాక్షరి మంత్రం తీసుకున్న తర్వాత ఈ యొక్క మంత్రాన్ని స్వీకరణ తీసుకొని ఉపదేశం తీసుకొని చేయడం ద్వారా చేసుకోవచ్చు. ఆ ఇబ్బందులు ఉండేటువంటి 5 రోజులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసి మిగిలిన రోజుల్లో చక్కగా చేసుకోవచ్చు. వీళ్ళకి మాత్రమే ఈ ఎగ్జంప్షన్ అనేది ఉంది, మగవాళ్ళకి లేదు. ఓకే. కాబట్టి ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరూ ఉపాసన చేయవచ్చు. ఇప్పుడు మీకు కుర్తాళం స్వామీజీ అని చెప్పాను ఇందాక. తదుపరి ఆ స్వామివారి తర్వాత వచ్చేటువంటి స్వామివారు ఎవరైతే ఉంటారో పీఠాధిపతి రమ్యానందమయ్యి అని చెప్పి స్త్రీనే. మరి ఆవిడ ఉపాసన చేయకపోతే ఆ పీఠానికి అర్హులు కారు కదా. కుర్తాళం పీఠం అంటేనే ప్రత్యంగిర. ఆ పీఠానికి అర్హులు కావాలి అంటే తప్పనిసరిగా ఉపాసన చేసి ఉండాలి, చేస్తూ ఉండాలి. ఇప్పుడు రాబోయేటువంటి పీఠాధిపతి స్త్రీ. సో కాబట్టి ఆడవాళ్ళు చేయొచ్చు అని అక్కడే మనకు స్పష్టంగా తెలిసిపోతుంది కదా. కాబట్టి చేయవచ్చు. గురుగారు, వామాచారం ఉపాసన చేసే ముందు కాలభైరవ ఉపాసన చేయాలా? తప్పనిసరిగా అమ్మ. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రం చేయాలని. సాత్వికంగా అంటే దక్షిణాచారంలో చేసేటువంటి వాళ్ళకి ఓం నమ శివాయ అనేటువంటి మంత్రం అనేది ఎంత అవసరమో ఈ వామాచారంలో చేసేటువంటి వాళ్ళకి కాలభైరవ సాధన చేయకుండా ఈ వామాచార పద్ధతి పాటించకూడదు. ఎందుకు అంటే కాలభైరవుడు కూడా అత్యంత శక్తివంతమైనటువంటి దేవుడు. ఆయన కాలరూపాయ విద్మహే కాలాతీతాయ ధీమహి కన్నో కాలభైరవ ప్రచోదయాత్ అని మంత్రం ఉంటుంది. అంటే కాలస్వరూపుడు, కాలాతీతుడు. వీడు చేసేటువంటి ఈ వామాచార సిద్ధాంతానికి ఏదైతే ఉంటుందో ఆయన అనుగ్రహం సమయానుకూలంగా లేకపోతే వీళ్ళకి తప్పనిసరిగా చెడు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కాలభైరవుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అంటే ముందుగా ఆయన ఉపాసన చేసిన తర్వాతనే. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తారంటే నాకు ప్రత్యంగిరా కావాలి, లేదంటే చిన్న మస్తా కావాలి, డైరెక్ట్ పోయి తీసుకోవడం అనేది జరగకూడదమ్మా ఎప్పుడు కూడా. దానికి ముందు ఇప్పుడు మనం అన్నం వండడానికి ఏం చేస్తాం, గిన్నె శుభ్రంగా కడుగుతాం, దాంట్లో బియ్యం పోస్తాం, శుభ్రంగా కడుగుతాం 3 సార్లు, కడిగిన తర్వాత మళ్ళీ ఎసరు పోస్తాం, దాని మీద పొయ్యి మీద పెడతాం, స్టవ్ వెలిగిస్తాం, తర్వాత ఉడికిన తర్వాత తీసుకుని తింటాం కదా. ఇంత ఉంది సిస్టమ్ ఒక అన్నం తినడానికి. అలాంటిది ఒక వామాచార పద్ధతిలో ఒక అమ్మవారిని మనం దర్శించాలి, అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే ముందుగా కాలభైరవుడి మంత్రం తీసుకొని సాధన చేసిన తరువాత కొన్ని లక్షల సార్లు ఈ మంత్రం ఎన్నిసార్లు అయితే ఒక నియమం ఉంటుందో అన్నిసార్లు ఈ కాలభైరవుడి ఆరాధన జపం చేసిన తర్వాత మాత్రమే అమ్మవారి మంత్రాన్ని తీసుకొని ఈ వామాచార సిద్ధాంతాన్ని పాటించాలి తప్పనిసరిగా. లేకపోతే చాలా ప్రమాదం ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. మాకు తెలియని చాలా విషయాల్ని చాలా మంచిగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.